అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్దల్లుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రఘుపతిది ఒక గవర్నమెంట్ ఉద్యోగం. సీత ఆయనకి తగిన ఇల్లాలు. చెప్పుకోదగిన కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేనప్పటికీ పెద్దలిచ్చిన దాన్ని వృధా పోనివ్వకుండా దాంతోనే సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టించుకొని ఇక కష్టార్జితంతో తీసుకురావాలి జీవితాన్నని భార్యాభర్తలు భార్యని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు రఘుపతి. కాబట్టి ఒకే మాట మీద ఉంటూ పొదుపుగా పొందిగ్గా సంసారాన్ని నెట్టుకొస్తూ రూపాయి దాచి అవి ఒక సంవత్సరం పాటు పోగు చేసిన డబ్బులు పెట్టి చిన్న చిన్న ల్యాండ్లు కొని ఏదో ఒక రోజుకి అవి రేటు వచ్చి అక్కడికి రాకపోతాయా, పిల్లలు పుడితే ఉపయోగపడకపోతాయా అని రఘుపతి సేవింగ్స్ చేస్తూ ఉండేవాడు. మ్యూచువల్స్లో పెట్టడం, సీత ఖాళీగా ఉండటం ఎందుకని ఇంట్లో పనివాళ్ళు లేకుండా తను పని చేసుకున్నది కాక ఆవిడికి మిషన్ కుట్టడం వచ్చు. దాంతో ఒకవైపున మిషన్ కుడుతూ వంట చేయటం చాలా బాగా వచ్చు. ఎవరైనా ఇక పిల్లకి సాడి కావాలనో పిల్లకి పచ్చళ్ళు పొళ్ళు ఫారెన్కి పంపించాలనో అడిగితే చిన్నపాటి ఫ్లెక్స్ పెట్టుకొని గౌరవనీయంగా ఉండేటటువంటి పనిని ఇంట్లో ఉండే చేసుకునేది సీత. ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా వచ్చిన రూపాయిని రేపొద్దున వాళ్ళ రిటైర్మెంట్ కోసం ఉంటాయని ఓ పక్కన దాచేదే. అత్తారింటి వాళ్ళు పెట్టిన నగలు, పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు అటొక 25 కాసులు ఇటొక 25 కాసులు వెరసి ఒక 50 సెవర్లు ఉన్నాయి. వాటిని లాకర్లో జాగ్రత్త చేసి తన ఒంటి మీద ఒక ఒంటిపేట గొలుసు, 4 గాజులు, ఒక జత కమ్మలు, పెళ్లినాడు రఘుపతి పెట్టిన ఉంగరం మినహా ఏమీ ఉంచుకునేది కాదు. కాటన్ చీరలు కట్టుకొని సింపుల్గా ఉండేది సొంత ఇల్లే అయినా కింద పోర్షన్ పెద్దగా కట్టించుకొని దాంట్లో వాళ్ళుంటూ పైన ఒక 2 పోర్షన్లు ఇక ఆ పైన మరొక 2 పోర్షన్లు 4 పోర్షన్లు రఘుపతి అద్దెలకిచ్చి ఆ వచ్చే అద్దెల్ని ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి ఉంచేవాడు. పెళ్ళైన తరువాత ముందు కాస్త మనం నిలదొక్కునేంత వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నారు కాబట్టి భార్యాభర్తలు ఒక 3 సంవత్సరాల వ్యవధి తీసుకున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో రఘుపతి తల్లిదండ్రులు కాలం చేయటం, సీత తల్లిదండ్రులు కాలం చేయటం, అల్లుడు కట్నం తీసుకోలేదు కాబట్టి పోతూ వద్దు మొర్రో అంటున్న సీత పేరు మీద ఒక ల్యాండ్, 1 ఎకరం పొలము పెట్టిపోయారు వాళ్ళు. ఇక ఆ తరువాత పిల్లల్ని కనాల్సిన సమయం వచ్చింది అనుకుని సీత గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో సీతకి పాప పుట్టింది. పాప పేరు స్వప్న అని పెట్టుకున్నారు. రెండవసారి మళ్ళీ సీత గర్భవతి అయింది. మళ్ళీ పాపే పుట్టింది. పాప పేరు అనురాధ అని పెట్టుకున్నారు. ఇంకొకసారి ఉంచుకునేదా అండి అని అడిగితే ఈసారి కూడా ఆడపిల్లే పుడితే ఏం చేస్తావు? ఆడపిల్ల ఏంటి, మగపిల్లాడేంటి? భగవంతుడిచ్చిన ఎవరైనా మనకు వరంతో సమానం అనుకునే పెంచాలి. మగపిల్లల్లాగానే విద్యాబుద్ధులు చెప్పించి ఒక మంచి అయ్య చేతిలో పెట్టి పంపిస్తే మన పరువు ప్రతిష్టలు విలువ గౌరవాలు రేపొద్దున నిలబడతాయి. నేను ఏది పోయినా భరించగలను కానీ పరువు పోతే అక్కడికక్కడే ప్రాణం వదిలేస్తానని నీకు తెలీదా సీత? నేను ఏంచే అంతమంది నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చినా నిన్నే ఎందుకు చేసుకున్నానో? నాతో కలిసి నడిసే భార్య నాకు కావాలని కాదంటావా చెప్పు? మీరేదంటే నేను అదే కరెక్ట్ అంటాను కదండి. ఆపరేషన్ చేయించేసుకునేదా అంటే చేయించుకో అన్నాడు. దాంతో ఆవిడ ఆపరేషన్ చేయించుకుందే. పుట్టింది మగపిల్లాడు కాదు, 2 ఆడపిల్లలు. పిల్లల్ని క్రమశిక్షణగా అంటం కన్నా అధిక క్రమశిక్షణతోనే పిల్లల్ని చిన్నప్పటి నుంచి 2 పెంచుకొచ్చేవాళ్ళు. పిల్లల్ని నోరెత్తనిచ్చేది కాదు సీత. గట్టిగా నవ్వినా దానికి తోడు ఒళ్ళంతా కనపడే బట్టల్లాంటివి వేసుకున్న భార్యాభర్తలు ఊరుకోరు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని రిస్ట్రిక్టెడ్గానే పెంచుకొచ్చారు, క్రమశిక్షణగానే పెంచుకొచ్చారు. అలా అని తప్పొప్పులు చెప్పకుండా ఏమీ లేరు. మంచి చెడు అన్నీ చెప్పుకుంటూనే పెంచుకొచ్చారు. సీత చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంటి పని, వంట పని, అలాగే డాన్సు సంగీతం టీచర్లను పిలిపించి ఇంట్లోనే ఆవిడ పిల్లల్ని డాన్స్ నేర్చుకోండమ్మా, సంగీతం నేర్చుకోండి అంటే రఘుపతి డాన్సులు సంగీతాలు ఏమీ వద్దులే సీత, ఇంటి పని వంట పని వరకు నేర్పించంటే
పర్వాలేదులేండి, నేర్చుకోనివ్వండి, రేపొద్దున అత్తింటి వారు అడుగుతారేమోనని ఆవిడ ఇంట్లోనే నేర్పించింది పిల్లలకి అవన్నీ కూడా. ఇక రఘుపతి పిల్లల చదువుల విషయానికి వస్తే మార్కులు ఆయనకి మంచిగా రావాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లలు చదవాలి. తప్పుడు పనులు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో కలగజేసుకోవటం, అడ్డమైన స్నేహాలు, వెకిలి నవ్వులు, పద్దాక ఫోన్లు వాడటాలు, టీవీలు చుట్టాలు, ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళటాలు, అవుట్ సైడ్ ఫుడ్లు తింటాలు, పార్టీ కల్చర్లు, పాష్ కల్చర్లు అంటాలు, పబ్బులు, క్లబ్బులు ఇలాంటి వాటిని చూసి అట్రాక్ట్ అవటాలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు అని బరితెగిచ్చి తిరగటాలు ఆయనకు అస్సలు నచ్చేవి కాదు. కాబట్టి పిల్లల్ని ఫస్ట్ నుంచే వాటికి దూరంగా ఉంచుతూ పెంచుకొచ్చాడు రఘుపతి. పిల్లలు వంచిన తల ఎత్తేవాళ్ళు కాదు. సీత పిల్లలకి ఇంటి పని నేర్పించేసింది, వంట పని నేర్పించేసింది, అలాగే భగవద్గీతలు అవన్నీ చదవటం నేర్పించేసింది. మంచి స్కూల్లో వేశారు. పిల్లలు దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ చదువుల్లో ముందంజల్లో ఉంటూ ర్యాంకుల మీద ర్యాంకులు తీసుకొచ్చేవాళ్ళు. ఇక ఒక వయసు వచ్చేపాటికి పిల్లలకి ఓణీల ఫంక్షన్లు, మెచ్యూర్ ఫంక్షన్లు ఏమీ తక్కువ కాకుండా జరిపించి రఘుపతికి ఆయన నిజాయితీని మెచ్చి ఇన్ని సంవత్సరానికి 2 ఏళ్లకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తూనే ఉండేవి. టూర్కు వెళ్ళినా, ట్రిప్పులకు వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి. పిల్లల్ని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లే అలవాటు సీతా రఘుపతికి లేదు. ట్రిప్పులకి, ఫీల్డ్ ట్రిప్పులకి, పిక్నిక్లకి, ఎంజాయ్మెంట్లకి పంపించే అలవాటు వాళ్ళిద్దరికీ లేదు. వెళ్తే అమ్మా నాన్నలతో వెళ్ళాలి, లేదంటే ఇంట్లో ఉండిపోవాలి, అంతవరకే. వెళ్ళినా అమ్మా నాన్న ఏ తిరుపతికో, లేదంటే ఏ కాశీకో, ఏ రామేశ్వరానికో వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారో, అదే కాదంటే అటువైపున అమ్మమ్మ వాళ్ళు పోయినా సంవత్సరానికి ఒకసారి తన పుట్టింటి వాళ్ళు రమ్మన్నారని సీత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రోజుకు మించి ఉండేది కాదు. ముగ్గురుంటే ముగ్గురిళ్లల్లో ఒక్కొక్క రోజు ఉండేదే. వచ్చి వాళ్ళని అలాగే ఉండి వెళ్ళమని చెప్పొచ్చేసేదే. ఇక రఘుపతి విషయానికి వస్తే ఆయన తోబుట్టువుల దగ్గరికి వెళ్ళిన సంవత్సరానికే ఒక్కొక్క రోజు ఉండి రావటం తప్ప, వాళ్ళు వచ్చి అలాగే ఉండి వెళ్ళటం తప్ప అతిగా ఎవరితోనూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఇలా పిల్లలు కాలచక్ర భ్రమణంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతూ 10th క్లాసులకు వచ్చేసారు. పిల్లలిద్దరూ మాత్రం చాలా అన్యోన్యంగా, క్లోజ్గా, ముఖ్యంగా చిన్నమ్మాయికి పెద్దమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన నమ్మకం, విపరీతమైన అనురాగం, అపేక్ష. ఒక్క క్షణం కూడా అక్క నొదిలి ఉండదు అనురాధ. అక్క 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 అంటూ స్వప్న వెంటే పడి తిరుగుతుంది. ఇద్దరికీ వయసుల్లో కొద్దిపాటి తేడాలే ఉన్నప్పటికీ కూడాను అమ్మ కన్నా స్వప్న అంటే ఇష్టం, నాన్నకంటే స్వప్నన్నా ఇష్టం, ఫ్రెండ్స్ కన్నా స్వప్న అంటే ఇష్టం. అక్క చెల్లెళ్ళిద్దరూ బాగుంటున్నారు, అంతకన్నా కావాల్సిందేముందని సీతా రఘుపతి కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. పెద్దమ్మాయి 10th క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటాను ఎవడో ఒకడు చేయి పట్టుకోవటం చూశాడు రఘుపతి పెద్దమ్మాయిది రోడ్డు మీద. పెద్దమ్మాయి చిరునవ్వు నవ్వుతో వాడు ఉత్తరం ఇస్తుండగా తీసుకుంటుండగా కరెక్ట్గా అదే టైంకి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన సీత అట్నుంచి రఘుపతి ఇద్దరూ చూశారు. అదే అక్కడ జుట్టు పట్టుకొని స్వప్నని ఇంటికి పట్టుకొచ్చి సావుబాది వదిలిపెట్టింది సీత. దాంతో అనురాధ అక్కకు అడ్డుపడిపోయి, అమ్మ మనుషుల పశువులా మీరు, అలాగే కొడతారా అమ్మ? ఎవరో ఒకళ్ళు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన, అక్క లెటర్ తీసుకున్నంత మాత్రాన అందులో ఏముందో మాకు తెలుసా? అయితే అంత మాత్రానికే తప్పుడు పనులు చేసేస్తామనుకుంటే అది మీ పొరపాటనే వేలెత్తి చూపించేసరికి రఘుపతి ఒళ్ళు పొగరెక్కిందా అని అడిగితే, అక్క ఎలాంటిదో నాకు తెలుసు, అయితే దానికి ఇవ్వాల్సిన దాంట్లో సగం నువ్వు కూడా తీసుకొని అనురాధన కూడా పడేసి చితగొట్టి వదిలిపెట్టాడు రఘుపతి. ఆ తర్వాత నోరు మూసుకొని పద్ధతిగా చదువులు, సంస్కారాలు అనే వాటితో పెరిగి పద్ధతిగా అత్తారిళ్ళకి వెళ్తే మీకు మాకు గౌరవం. ఒక్కటే చెప్తున్నాను, నేను పరువు పోయే పరిస్థితే వచ్చింది అనుకున్న క్షణం నా కూతుళ్ళు నాకు పుట్టలేదనుకొని మిమ్మల్ని చంపి మేము చావటానికి కూడా వెనకాడం, నేను జైలుకి వెళ్ళటానికి కూడా వెనకాడ. నా విషయం మీకు బాగా తెలుసు, గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత
కూతుళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నలతో ఏది పంచుకోవటం కానీ ఫ్రెండ్లీగా ఉండటం కానీ చెప్పటం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. మార్కులు వస్తే వచ్చాయని చెప్పటం, అమ్మ చెప్తే పని చేయటం, చేయకపోతే కొట్టుద్ది కాబట్టే, నాన్న చెప్పినట్టు చదువుకోవాలి, మార్కులు తగ్గితే ఊరుకోడు కాబట్టే ఎక్కడ నోరెత్తినట్టు ఇంట్లో ఉండేది కాదు. వాళ్ళ మనసులో మాట ఏ రోజు పంచుకునే తల్లిదండ్రులతో వీళ్ళు చెప్పింది లేదు, చెప్పేంత అవకాశం వాళ్ళు వీళ్ళకి ఇచ్చింది లేదు. ఆ తర్వాత పెద్దమ్మాయే నేను డిగ్రీలో జాయిన్ అవ్వచ్చుగా అన్నాడు రఘుపతి. లేదులే నాన్నగారు, ఇంజనీరింగే చదువుకుంటానంటే నీ ఇష్టమని అదే ఊళ్ళో ఉన్న మంచి కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు. ఆయనే పికప్ డ్రాపింగ్ కూడా రోజు. ఆయన రావటం కుదరనప్పుడు సీత ఆటో వేసుకొని వెళ్ళి మరీ పిల్లని ఇంటికి తెచ్చుకునేదే. ఆ తర్వాత వెనకాలే చిన్నమ్మాయి చదువుకుంటూ వస్తోంది. ఇక స్వప్నది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తానంది. పీజీ చేస్తానంటే అక్కర్లేదన్నాడు ఆయన. ఉద్యోగానికి వెళతాను నాన్నగారు అంది. ఉద్యోగానికి పంపకూడదన్నది ఆయన ఉద్దేశం కాదు. సరే చూద్దాంలే అని ఆయన అన్నీ బయటికి వెళ్ళాడో లేదో ఆయన స్నేహితుడు కూతురు ఒక అమ్మాయి బీటెక్ చదువుకుంటూ ఒక అబ్బాయిని తీసుకొని లేచిపోయిందని స్నేహితుడు హార్ట్ అటాక్ వచ్చి కుప్పగూలిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేపాటికి పరామర్శించి ఇంటికి వచ్చి తల పట్టుకొని కూర్చున్నాడు. ఏమైందండి అని అడిగితే, పిల్లలు రకరకాలుగా మారిపోతున్నారు సీత, మన కళ్ళ ముందు ఉన్నట్టే బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం వాళ్ళను ఉండనివ్వట్లేదా, వీళ్ళు ఉండట్లేదా, నాకు అర్థం కావటం లేదు అంటే, ఏమైందండి అంది. జరిగింది మొత్తం చెప్పాడు రఘుపతి. అసలు బయటికి పంపిస్తేనే కదా ఇదంతా, పంపించకండి, ఇంట్లో ఉంచేస్తే ఏ గొడవ ఉండదు కదండి, ఇంటి పని వంట పని నేర్చుకున్నది కదా, కాబట్టి ఇప్పుడు అంతగా అనుకోండి టైలరింగ్ కూడా నేర్చుకుంటుంది, ఎవరో ఒక మంచి అబ్బాయిని చూసి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే సరే, వాళ్ళ కోసమనే కదా రూపాయి మన సుఖాలన్నింటినీ త్యాగం చేసి మరీ కూడబెట్టి ఉంచారు మీరు, అంతకన్నా ఏం కావాలండి మనకి అనేసింది సీత. అది నిజమేననిపించి అలా స్వప్న ఉద్యోగం కాస్త అటకెక్కి ఉద్యోగం వద్దు అనేసరికి గుడ్లు పైకెత్తి చూసి ఏంటి అలా చూస్తున్నావని సీత అంటే ఏం లేదని తలదించేసి స్వప్న మీ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అక్క స్వతంత్రాన్ని అమ్మా నాన్నలు ఖండించారని అనురాధకు మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఆ తర్వాత స్వప్న ఇంట్లోనే ఉండటం మొదలు పెడితే టీవీ చూడటం, ఇంటి పని చేసి నిద్రపోవటం, అలా నిద్రపోయి ఒళ్ళు పెంచి అలా టీవీ ముందు కూర్చొని టీవీ చూడకపోతే ఏ టైలరింగో నేర్చుకోవచ్చుగా, అంత ఒళ్ళు పెంచేయాలా పెళ్ళికి ముందే, రేపొద్దున పెళ్ళైన తర్వాత ఇంకా పెరిగిపోద్ది ఒళ్ళు, అదేదో ఉద్యోగానికి పంపితే బాగుండేదిగా అమ్మ అని అనురాధ అంటే, ఒకసారి 10th క్లాస్లో నువ్వు ఉచిత సలహాలు ఇచ్చినప్పుడే మీ నాన్న నీ పళ్ళు రాలగొట్టినట్టు నాకు గుర్తు, ఉద్యోగానికి పంపించడానికి మానటానికి మేమెవరం, రేపొద్దున తను ఉద్యోగం చేసేదైనా తప్పుడు పనులు చేస్తే నువ్వు అడ్డం వస్తావేంటే, ఆయన రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన ఉద్యోగానికి పంపుకుంటాడో మానుకుంటాడో అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, పెద్ద మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు, లోపలికి వెళ్ళంది సీత అనురాధనే. తిట్టుకుంటూ మనసులో పైకేమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయేదే అనురాధ. ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ స్వప్న టైలరింగ్ నేర్చుకుందే. ఇంటి పని వంట పని అన్నీ వచ్చు. ఒకవైపున రఘుపతి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళు బంధువులు అబ్బాయి వాళ్ళు మంచివాళ్ళు అయితే చాలు అనే దాంతో ఆయన వెతికించడం మొదలుపెట్టాడు. వచ్చిన సంబంధాలు ఆయన దాకా వస్తున్నాయి తప్ప ఆయనకి ఆమెకి ఆ సంబంధాలు నచ్చట్లా. ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్తే వెయ్యాలి వారు భర్త బిడ్డని సంతోషంగా చూసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇక వాళ్ళ ప్రేమలు అలాగే ఉంటాయి. తల్లిదండ్రులుగా ప్రేమనే బయటపడేసి అందరిలా ఫ్రెండ్లీగా ఉండి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నోట్లో తినిపించి ముద్దులు పెట్టుకునే తత్వం ఉన్న అమ్మా నాన్నలు వీళ్ళు కాదు. స్ట్రిక్ట్గానే ఉంటారు, స్ట్రిక్ట్గానే వాళ్ళని పెంచుకొచ్చారు. దాంతో ఇక ఈ సంబంధాల వేటలో వీళ్ళుండగా అనురాధ ఫ్రెండు ఒక అమ్మాయి నా చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తున్నారు అని ఇక ఆ పెళ్ళికి రమ్మనమని అనురాధతో పాటు స్వప్న కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇద్దరిని రమ్మని శుభలేఖ ఇచ్చి పిలవటానికని వచ్చింది. రఘుపతి ఎందుకు ఆపేస్తున్నారమ్మా నీ చదువు అని అడిగితే ఏమీ లేదంకుల్, ఓపెన్ ఇదే, మా బావది చదువు అయిపోయింది, మా బావ అమెరికాలో ఎక్కడ పక్కదారి పడతాడోనని
మేము పుట్టినప్పుడే భార్యాభర్తలు అనుకున్నారంట. ఇక్కడ నేను చదువు ఆపేసి మా పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళి చదువు కంటిన్యూ చేస్తాను, చదువుకుందో కానీ అన్నాడు. మా బావకి జాబ్ కూడా వచ్చిందే. మేనత్తకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక్కడ మా పెళ్ళి అయిపోతే వెంటనే ఇంకొక సంవత్సరం ఆగి మళ్ళీ మా మరిది పెళ్ళి కూడా చెయ్యాలి. వాళ్ళ కంగారు వాళ్ళది అంకుల్, తల్లిదండ్రులుగా వాళ్ళు ఆలోచించేది కూడా మనం అర్థం చేసుకోవాలిగా అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో వ్యాలిడ్ రీజను, పిల్ల మంచిదే, ఇక పెళ్ళేమి లేచిపోయి వాళ్ళు చదువులు ఆపలేదో, పిల్ల పద్ధతిగా ఉంది అనే దాంతో మంచిదమ్మా అంటే, అలా కాదు అంకుల్, అక్కని అనురాధని నా పెళ్ళికి పంపరు అని అడిగింది ఆ వచ్చిన అమ్మాయి. అడిగితే అది కాదమ్మా, మేము లేకుండా అంకుల్ అందరూ వస్తున్నారు, కాలేజీలో ఫ్రెండ్స్, అను రాకపోతే అదోలా ఉంటుంది, ఒకరికొకరు తోడున్నారుగా, చిన్నోళ్ళు ఏం కాదుగా, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ అంకుల్ అని అడిగితే ఏమంటారండి అంది సీత. సరే వెళ్ళమను అన్నాడు రఘుపతి. థ్యాంక్ యూ అంకుల్ అని ఆ అమ్మాయి వెళ్ళిపోయి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్ళింది. అలా అనురాధ స్వప్న కలిసి బట్టలు సర్దుకొని ఆ స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళారు. అంగరంగ వైభవంగా ఆ పిల్ల పెళ్ళి జరిగిపోయి హనీమూన్కి వెళ్ళి అటునుంచి అటు అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పేసింది. అందరికీ సెండప్ పార్టీ ఇచ్చేశారు ఆ అమ్మాయికి. అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రైన్లో తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అయిన తర్వాత అక్కచెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అవని ఇవని పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ జోకుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా అక్కడ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు విహారీ. ఆ అబ్బాయి కూడా ప్రయాణం చేస్తూ అదే ట్రైన్లో వస్తున్నాడు. అయితే వీళ్ళని చూడగానే అందులో స్వప్న చాలా అందంగా అనిపించింది. ఎందుకు నచ్చేసిందో తెలియదు, వయసు ప్రభావమో లేక అంతకుముందో ఎవరిని ప్రేమించకపోవటమో, ఆడగాలి తగలకపోవటమో, లేదా ఇక పెళ్లి వయసు వచ్చిందని దేవుడు గుర్తు చేయటమో, కానీ స్వప్న విహారికి చాలా చాలా నచ్చేసింది. దాంతో మాట్లాడదామని చాలా ట్రై చేశాడు. వీళ్ళకి ఎదురుగానే కూర్చున్నాడు. అసలు విహారిని పట్టించుకోలేదు. అయితే విహారి దిగాల్సిన స్టేషన్ వచ్చినా దిగకుండా వీళ్ళతో పాటు వీళ్ళ ఊరి దాకా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి వీళ్ళ ఊళ్ళోనే ట్రైను దిగాడు. ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో పలకరిద్దామని కర్చీఫ్ వీళ్ళది కాకపోయినా కూడా తన కర్చీఫ్ని కింద పడేసుకొని ఎక్స్క్యూజ్ మీ, ఈ కర్చీఫ్ మీదేనండి అనేసరికి అక్కచెల్లెళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని తల అడ్డంగా తిప్పి మాది కాదన్నట్టు అక్కడి నుంచి వెళుతుంటే అనురాధ 4 సార్లు వెనక్కి తిరిగి విహారి వైపు చూసిందే. స్వప్న ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వీళ్ళు క్యాబ్ తీసుకొని ఇంటికి బయలుదేరితే అతను వెనకాల ఒక క్యాబ్ తీసుకొని వీళ్ళ ఇంటి దాకా వచ్చి అడ్రస్ అది చూసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి వాళ్ళ నాన్న మధుసూదన్, వాళ్ళమ్మ సుధలకి ఒక్కగానొక్క కొడుకు విహారీ. విహారీ డబుల్ పీజీ చేశాడు. విహారీ వాళ్ళ నాన్న ఆగర్భ శ్రీమంతుడు మధుసూదన్. సుధ కూడా చాలా డబ్బున్న వాళ్ళ ఇంటి నుండి వచ్చింది. ఆ రోజుల్లో వాళ్ళది ప్రేమ వివాహం, ఒకటే కులం కావటం వల్ల, దూర బంధువులు కావటం వల్ల పెద్దలు కాదనని వివాహం. దాంతోపాటు మధుసూదన్కి గవర్నమెంట్ ఉద్యోగం, పెద్ద సెక్టార్లో ఉన్నాడు ఆయన. ఇక డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి, స్థిరచరాస్తులు కూడా బాగా ఉన్నాయి. ఇక పుట్టక పుట్టినవాడు విహారి ఒక్కడు. విహారికి కూడా పెద్ద అయ్యేపాటికి గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలనేది కోరిక. ప్రెస్టీజియస్గా ఉండే ఉద్యోగం కొడుకు ఇప్పించాలనే దాంతో రికమెండేషన్ చేసి తన పలుకుబడినంతా వాడి కొడుకుని పెద్ద పోస్ట్లో కూర్చోబెట్టాడు మధుసూదన్. అయితే పిల్లాన్ని పెళ్లి చేసుకోమని కోరుతూనే ఉన్నారు ఆ అమ్మా నాన్నలో. ఇక విహారి వెళ్ళి ఇలా 2 అమ్మాయిలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారని, అందులో ఒక అమ్మాయి తనకు చాలా చాలా నచ్చిందని, వాళ్ళది పలానా ఊరని, నేను వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి అడ్రస్ చూసొచ్చానని, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని అమ్మా నాన్నలకి చెప్పాడు. అయితే వాళ్ళు విహారి చెప్పిన అడ్రస్ ప్రకారం కనుక్కుని ముందు రఘుపతి వాళ్ళ కుటుంబం గురించి వివరాలు సేకరించాడు మధుసూదన్. అయితే రఘుపతి చాలా నిజాయితీపరుడని, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడని, భార్య సీత ఆయన అడుగుజాడల్లో నడిచే మహా ఇల్లాలని, ఆయనకి 2 కూతుళ్ళేనని, పెద్దమ్మాయి పేరు స్వప్నని, రెండో అమ్మాయి పేరు అనురాధ అని, పిల్లల్ని వంచిన తల ఎత్తకుండా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పరువు ప్రతిష్టలంటే ప్రాణం
ఇచ్చే వ్యక్తి కాబట్టి వాళ్ళని విలువలతో సంస్కారంతో పెంచి పెద్ద చేశాడనే. పిల్లలు అయితే స్కూలు లేతే ఇల్లు, అయితే కాలేజీ లేతే ఇల్లు తప్ప ఇక మూడో ప్రపంచం ఎరుగరనే. పిల్లల్ని ఉద్యోగానికి కూడా పంపించలేదని, సంబంధాల వేటలో ఉన్నాడనే. పిల్లలు మాత్రం చాలా చాలా మంచివాళ్ళని ఆయన ఎంక్వైరీలో తేలింది. అంతే. ఇక నెక్స్ట్ వారానికల్లా భార్యని తీసుకొని పద్ధతి ప్రకారమే అడుగుదామని కొడుకుని తీసుకుని వెళ్ళాడు రఘుపతి వాళ్ళ ఇంటికి మధుసూదన్. వెళ్ళి ఇంటి బెల్లు కొట్టగానే సీత వచ్చి తలుపు తెరిచింది. అయితే ఎవరండి అని సాంబారు పెడుతున్న సీత గరిటతో పాటు వెళ్ళేసరికి ఆ గరిటనే స్వప్న ఇట్రా అనేసరికి ఎవరు వచ్చింది అని వచ్చేసరికి కళ్ళతోనే సైగ చేసి చూపించాడు ఆ అమ్మాయిననే. విహారి చూపించేసరికి అలా చూశారు వాళ్ళ అమ్మా నాన్న. ఈ గరిట ఎత్తుకెళ్ళి లోపల పెట్రా అనేసరికి ఎవరండి అంది సీత. లోపలికి రావచ్చా అమ్మా అన్నాడు మధుసూదన్. రండి అని కూర్చోండి అంది. అన్న తర్వాత ఆయన లేరా అమ్మా అని అడిగితే లేరండి ఆఫీస్కి వెళ్తారుగా, సాయంకాలం వస్తారు. ఏంటండి విషయం అని అడిగితే ఏమీ లేదమ్మా సంబంధం గురించి మాట్లాడదామని అనేసరికి ఆవిడికి తెలియకుండా ఆవిడ భర్త సంబంధాలేమీ పిల్లలకు మాట్లాడే రకం కాదని ఆవిడికి తెలుసు. ఏ సంబంధం అండి ఎవరికి అని అడిగేసరికి ఏమీ లేదమ్మా, ట్రైన్లో మొన్న మీ అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండగా అదే ట్రైన్లో జర్నీ చేసుకుంటూ వస్తున్న మా అబ్బాయికి మీ పెద్దమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి మీ స్వప్న చాలా నచ్చిందంట అనేసరికి స్వప్న ఒక్కసారిగా అలా చూసింది విహారి వైపు. మీ పెద్దమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని, మా అబ్బాయి మీ అమ్మాయి నచ్చిందన్నాడు, అందుకనే మీ భార్యాభర్తలతో మాట్లాడదామని వచ్చామని చెప్పేసరికి నువ్వేమైనా సిగ్నల్స్ ఇచ్చావా అతనికి, నువ్వేమైనా వెకిలిగా బిహేవ్ చేసావా అన్నట్టు చూసింది సీత స్వప్న వైపు. అయితే లోపలికి వెళ్ళి అడిగితే సత్య ప్రమాణకంగా చెప్తున్నానమ్మా, అసలు అతన్ని నేను గమనించింది కూడా లేదు ట్రైన్లో, అతను ఎవరో కూడా నాకు గుర్తు కూడా లేదమ్మా, ప్రామిస్ చేసి చెప్తున్నాను అంది స్వప్న. అనేసరికి కూతురు చెప్పింది నిజమేనని ఆవిడకి అనిపించింది. ఆ తర్వాత సరేనండి ఆయన్ని పిలిపిస్తాను ఫోన్ చేసని ముందు రఘుపతికి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్తే పర్మిషన్ తీసుకొని అప్పటికప్పుడు రఘుపతి ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి కూర్చున్న వీళ్ళకి నమస్కారాలు చెప్పి ఆయన కూర్చుంటే ఇలా అబ్బాయి ట్రైన్లో చూశాడని, ఇలా అబ్బాయికి వాళ్ళ అమ్మాయి నచ్చిందని. ఇక నా విషయానికి వచ్చి అంటారా, భగవంతుణ్ణి ఇంతిమ్మనమని నేను ఏ రోజు అడిగింది లేదండి. నా తల్లిదండ్రులు తరతరాల కాలంగా ధర్మంగా న్యాయంగా సంపాదించుకుంటూ వచ్చారు వ్యవసాయం మీద. ఆ తర్వాత ఇంట్లో ఇక నా తరం వచ్చేపాటికి ఏంటంటే నాకు ఉన్న 9 అక్కలే, వాళ్ళకి వివాహాలు అయిపోయి నేను చాలా ఆలస్యంగా పుట్టాను. నన్ను చదివించాలి అనే దాంతో మా నాన్నగారు ఆ రోజుల్లో చదువుకోమన్నారు. ఈవిడ నేను కూడా ఒకటే కులం, దూరపు బంధువులం కూడా. అనుకోకుండా కాలేజీలో కలిసాం, నచ్చింది, ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ తర్వాత పెద్దలకి చెప్పాం, మేమేమి వాళ్ళని బలవంతం చేయలేదు. సుధ మంచితనం చూసి మా అమ్మా నాన్నలు, నా మంచితనం చూసి సుధ అమ్మా నాన్నలు పెళ్లి ఒప్పుకున్నారు. ఆ తర్వాత నాకు ఇలా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈ సెక్టార్లో ఉన్నాను. మాకు స్థిరచరాస్తులు ఇంతున్నాయే. ఇక మాకు పుట్టిన ఒకే ఒక్కడు వీడి పేరు విహారి. మా అబ్బాయి డబుల్ పీజీ చేశాడు. మా అబ్బాయికి సిగరెట్, మందు, అమ్మాయి లాంటి అలవాట్లు లేవు. మా అబ్బాయికి ఏ దుర్గుణాలు లేవు. మీరు మా అబ్బాయి గురించి కనుక్కుంటానన్నా నిస్సంకోచంగా కనుక్కోవచ్చు. మా అబ్బాయి కూడా గవర్నమెంట్ సెక్టార్లో పలానా పోస్ట్లో ఉన్నాడు, నేనే ఉద్యోగం ఇప్పించుకున్నాను, పలానా ఊర్లో ఉంటున్నాడు మా అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ అని ఆయన చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత మాకు కానీ కట్న కానుకల మీద ఆశ లేదు రఘుపతి గారు. విలువలు, గౌరవం, పరువు, ప్రతిష్టలు ఉన్న ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లాలన్నదే నా కోరిక. మీ కూతుర్ని మా కూతుర్లా చూసుకుంటాను తప్ప కోడలుగా ఏ రోజు చూడదనేది నా భార్య. నేను మీకు ఇచ్చే ఫస్ట్ అష్యూరెన్స్. ఇక నా కొడుకు ఎంత ప్రేమిస్తున్నాడో ఇష్టపడుతున్నాడో వాడు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి గౌరవప్రదంగా మీ ముందు కూర్చోబెట్టాడన్నప్పుడే మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను అని వాళ్ళ కులం, మతం, వాళ్ళు చెప్పాల్సినవి మొత్తం ఆయన చెప్పుకొచ్చాడు. అయితే మీరు కాస్త కూర్చోండని వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీ ఇచ్చిన తర్వాత రఘుపతి లోపలికి వెళ్తే సీత ఏమంటారండి ఇప్పుడు అందే. అయితే స్వప్న పక్కనే నుంచుంటే రఘుపతి నాకు అబ్బాయి నచ్చాడు అన్నాడు. అనేసరికి స్వప్నకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే అంది సీత, ఎంత సంస్కారం లేకపోతే మన కులం కాకపోయినా కూడా
ట్రైన్లో మన అమ్మాయి కనిపిస్తే మన అమ్మాయితో ఆ అబ్బాయి ప్రేమాయణాలు నడపచ్చు, మిస్బిహేవ్ చేయొచ్చు, తప్పుడు పనులు చేయొచ్చు. అలా కాకుండా పద్ధతిగా వచ్చి మన అడ్రస్ కనుక్కొని వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి అడిగాడంటే పిల్లాడు అంత చదువుకుని గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాడు. ఒక్కడే పిల్లాడు. ఆడపడుచుల పోరు, మరిదే తోడుకోడళ్ళు, బావ తోడుకోడళ్ళ పోరు ఉండదు. ఆవిడ సంస్కారం గల మనిషిలా ఉంది. ఆయన నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అన్న చందాన, కానీ కట్నం కూడా ఆశించని మనుషుల్లా ఉన్నారు. పెళ్లి ఖర్చులు అవి మొత్తం మావేనని కూడా అంటున్నారు. అలా ఏ ఆశ లేని వాళ్ళ ఇంటికి పిల్లని పంపిస్తే పిల్ల సుఖపడుద్ది కదూ సీత అంటే ఏమంటావు అన్నాడు ఆయన. ఏమంటాను, మీరేమంటే దానికి సరేనంటాను అంది సీత. అంతే. ఆ తర్వాత రఘుపతి సరేనని చెప్పాడు. అనురాధ రాగానే ఈ విషయం చెప్తే అవునా అనేసరికి స్వప్న తలూపి లోపలికి వెళ్తే అబ్బో సిగ్గే అంది అనురాధ. ఆ తర్వాత ఇక నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోగానే విహారీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా, ఫోన్లో మాట్లాడొచ్చుగా అని అడిగాడు స్వప్ననే. అమ్మా నాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండవేమోనండి, తెలిస్తే ఏమైనా అనుకుంటారు కదా పెద్దవాళ్ళు. సరే అయితే నేను వాళ్ళనే అడుగుతాను. అత్తయ్య, మామగారు నేను తనతో ఫోన్లో మాట్లాడొచ్చా అని అడిగితే మామగారు భుజం తట్టి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతే అత్తగారు నవ్వుకుంటూ అల్లుడి తల మీద జుట్టు ఇలా నిమిరి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకేనా, మీ దగ్గర ఉన్న ఒక ఫోన్ ఇవ్వండి అత్తయ్య తనకి అని ఫోన్ ఇప్పించాడు సీత దగ్గరదే. ఆ తర్వాత ఇక విహారీ ఫోన్ చేసి మాట్లాడటం, ఇద్దరు మాట్లాడుకోవటం, అలా ఒక 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఈ నగ ఉంది, ఈ నగ లేదు అనకుండా సుధా మధుసూదన్ కోడలికి లాంఛనాలు చాలా ఘనంగా పెట్టి చాలా పెద్ద కళ్యాణ మండపంలో పెద్ద వాళ్ళని పిలిపించి విహారికి స్వప్నకి మెహందీలు, హల్దీలు, సంగీతులు చాలా గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆ తర్వాత పెళ్ళి, అదైపోగానే ఇద్దరికి సత్యనారాయణ వ్రతం, రిసెప్షను అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు. ఆ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా అన్నీ కంప్లీట్ అయ్యాక హనీమూన్కి వెళ్ళి వచ్చేసారు. వచ్చిన తర్వాత కోడల్ని కొన్నాళ్ళు నా దగ్గరే ఉండు, నాకు నిన్ను చూడాలనుంది, నీ పనితనం చూడాలనుందే, మా అబ్బాయికి ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, మా అబ్బాయి కోసం నువ్వు అలా వండాలి, ఇలా వండాలి, అప్పుడు లేవాలి, ఇప్పుడు కూర్చోవాలి అనే తత్వం అత్తగారు సుధ కాదు. కాబట్టి మీ ఇద్దరి ప్రైవసీకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని ఇక విహారిని స్వప్నని కాపురానికి పంపించబోతుంటే పైకి కనిపించకపోయినా కూతుళ్ళంటే అపారమైన ప్రేమ ఉంది సీతకి, రఘుపతికి. వియ్యాల వారు అడక్కపోయినా కూతురికి ఇక 10 రకాల పిండి వంటలు 10 రకాల క్యానుల్లో పెట్టి కూతురు కోసం పెద్ద సూట్ కేసు నిండా బట్టలు సర్ది ఇక వాళ్ళు వద్దంటున్నా సరే పెట్టాల్సిన నగలు పెట్టి పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్ పేపర్స్ వద్దు అంటున్నా సరే వియ్యంకుడి చేతిలో పెట్టి ఆ తర్వాత ఇక పిల్లని కాపురానికి వెళ్ళమనమని సాగనంపేశారు సీత, రఘుపతి. అక్క వెళ్ళేటప్పుడు వెక్కి ఏడ్చింది అనురాధ. లోపలికి వచ్చి పడగదిలో కూర్చుని భార్యాభర్త పిల్ల వెళ్ళిపోయిందని బాధ ఉండకుండా ఏ తల్లిదండ్రులకు ఉంటుంది. పైకి బయటపడకపోయినా సరే మనసులో బాధ అనిపించి కళ్ళొత్తుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత ఇక విహారితో పాటు స్వప్న కాపురానికి వెళ్ళిపోయింది. కాపురానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పాటు అలా రోజు సజావుగా విహారీ ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తూ ఉండటం, స్వప్న కాపురం అలా గడిచిపోవటం. కూతుర్నే ఎప్పుడైనా ఇక ఎలా ఉన్నావమ్మా అంటే బాగానే ఉన్నాను అంటాం. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. పెళ్ళైన తరువాత ఒక 6 నెలల కాలానికి ఒక రోజున స్వప్న పుట్టింటికి వచ్చింది. అల్లుడు రాలేదు. తలుపు తెరిచిన సీత అబ్బా ఏడే అని అడిగితే ఆయనకి వేరే పనుందంటమ్మా, రావటం కుదరదన్నారు. అయ్యో మేమే వద్దామనుకున్నామమ్మా, వచ్చి పలకరించి వెళదాం అనుకున్నాం, రమ్మనమందాం అనుకున్నాం, కొత్తగా పెళ్ళయింది కదా మీకు ఏకాంతం ఉండాలని నాన్నగారు అన్నారని రాలేదంటే మీరు రావద్దమ్మా, అతనికి మీరు వచ్చినా ఇష్టం ఉండదు అనేసింది స్వప్న. ఆ మాటకి అదేంటక్క అలా అన్నావు అందే అనురాధ. అనేసరికి స్వప్న స్నానానికి వెళుతూ బట్టలు ఊడదీసి బయట పడేస్తూ ఉండగా లోపలికి వెళ్తే ఒళ్ళంతా వాతలు దెబ్బలు. ఏమైంది అని అడిగారు. అడిగేసరికి తల్లి కాబట్టి సీత కూడా ఏం జరిగిందే అంటే ఏముందే
అంతకుముందు బ్రేకప్లు వాళ్ళని మర్చిపోలేక నేను వాళ్ళంత తృప్తిని సాటిస్ఫాక్షన్ని ఇవ్వలేకపోతున్నానంట, ఒక భార్యగా అర్థం చేసుకోలేకపోతున్నానంట. కాబట్టి తాగి రావటం, సిగరెట్లు తాగటం, కాల్చటం, కొట్టటం, కొరకటం, హింసలు పెట్టడం, ఇక సెక్షువల్గా హెరాస్ చేయటం, నా మీద పెళ్ళైన 6 నెలలకి మోజు తీరిపోయింది అనేసరికి ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక అనురాధ మాత్రం ఏమైందక్క అని అడిగితే చెల్లెలు ఒళ్ళో పడుకొని, ఏముంది, నేను వంట చేస్తే నచ్చదు, నేను చేసిన వంట కుక్కలు కూడా తినవంట, అలాగే నేను అందంగా ఉండనంట, తన ఎక్స్తో పోలిస్తే నేను చండాలంగా ఉండానంట, మరి అలాంటప్పుడు ట్రైన్లో చూసి నిన్నెందుకు చేసుకుంటానన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకోమన్నప్పుడు సొసైటీ కోసం ఎవరో ఒకరిని చేసుకోవాలి కదే, నీకు ఒక విషయం తెలుసా, అతను నీ ఫోటోలు చూసి ఎంత అసభ్యంగా ఫీల్ అవుతాడో తెలుసా, ఎందుకు అలా ఫీల్ అవుతాడో మరే అతనికే తెలియాలి, నీ ఫోటో మీద, నీ పెదవుల మీద, నీ కళ్ళ మీద, నీ వంపు సొంపుల మీద వేలు పెట్టి రాస్తూ వెళ్తాడు తెలుసా అతను అని చెప్పింది స్వప్న. దాంతో జుగుప్స కలిగిపోయి అనురాధకి, నీ దగ్గరికి వచ్చి ఉందామనుకున్నానక్క కొన్ని రోజులు, వద్దే, ఆ నరకం నేను పట్టమే ఇది, మళ్ళీ నువ్వెందుకో అన్న తర్వాత సీత రఘుపతికి వచ్చిన తర్వాత ఇలా అని చెప్పిందే. ఆయన ఒక్కటే మాట అన్నాడు, మనల్లుడా అలా చేసేది అనేపాటికి అవునటండి అని చెప్పింది సీత. నాకెందుకో ఏదో అనిపిస్తోంది సీత మనసుకే, అల్లుడు ఎప్పుడు అలా ఉండడే అన్నాడు రఘుపతి. అన్న తర్వాత స్వప్న, మీరు ఆయన్నే నమ్ముతారని తెలుసు నాన్న, అందుకే నేనేమీ మిమ్మల్ని చూద్దామని వచ్చాను తప్ప కష్టాలు సుఖాలు మీతో పంచుకుందామని నేనేమీ రాలేదు, పంచుకున్నంత మాత్రాన మీరు ఆర్చేదా తీర్చేదా, ఇప్పుడేమన్నా నేను ఆయనతో విడాకులు తీసుకొని వచ్చి పుట్టింట్లో ఉండేదా, చూడమ్మా, భార్యాభర్తలన్న తర్వాత పెళ్ళైన కొత్తల్లో ఎవరికైనా చిన్న చిన్న అవకతవకలు అనేవి ఉంటాయి, దానికి కారణం ఇద్దరు వేరువేరు పరిసరాల్లో, వేరువేరు ప్రపంచాల్లో, వేరువేరు కులాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు, దానికి తగ్గట్టుగా భర్త మనసు ఏంటో తెలుసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప విడాకులు తీసుకోవటాలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని నమ్మే మనిషిని నేను, నిప్పులేందే పొగరాదనుకుంటాను నేను, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనుకుంటుంది మీ అమ్మ, అలాంటిదే ఎప్పుడూ భార్యాభర్తలన్నాక ఒక సైడ్ నుంచి నేను ఎప్పుడూ వినేసి జడ్జిమెంట్లు ఇచ్చే అలవాటు నాకు లేదు, నువ్వు మంచి అనుకో చెడనుకో అతన్ని భర్త, అది నీ సంసారం, నువ్వు అతని భార్యవే, అతనికి తగినట్టుగా నడుచుకుని అర్థం చేసుకుంటూ వెళ్ళి నీ కాపురం నువ్వు నిలబెట్టుకుంటే మంచిదే అని చెప్పేశారు వాళ్ళ అమ్మా నాన్నలుగా. అయితే ఈ విషయం విన్న అనురాధకి అమ్మా నాన్నల్ని కత్తి ఒకటి దొరికితే తీసుకొని పొడిచేసి ముక్కలు ముక్కలుగా నరికి జైలుకి వెళ్ళాలి, అక్క బాధ అర్థం చేసుకోవట్లేదు, మెయిల్ డామినేషన్ ప్రపంచంలో అక్కని పడుండమని చెప్తున్నారు, బావ ఏ తప్పైనా చేయొచ్చా, ఇప్పటికీ ఎక్సెల్తో టచ్లో ఉండొచ్చా, అక్కని సెక్షువల్ టార్చర్ పెట్టొచ్చా, అక్కని హింసలు పెట్టొచ్చా, ఇదేమన్నా కరెక్టా అని అనురాధ చాలా బాధపడింది. ఆ తర్వాత ఇక ప్రతిరోజు స్వప్నకు ఫోన్ చేయటం, స్వప్న విహాడి గురించి అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా కొట్టాడు, ఇలా చేశాడు, తల గోడకేసి కొట్టాడు, 3 కుట్లు పడ్డాయి, ఆ తర్వాత వాతలు పెట్టాడు, కాలే నీళ్లలో చేతులు పెట్టాడు, కాలే నూనె కాళ్ళ మీద పోశాడు, కావాలనే నీళ్లు సెగలొచ్చే వాటి కింద గీజర్ కింద నుంచోబెట్టాడు, ఎర్రటి మండుటెండలో డాబా పైన నుంచోబెట్టాడు, కావాలనే గాజు పెంకులు పోసి నడవమన్నాడు, సిగరెట్లతో కాల్చాడు, ఆ తర్వాత చేతిని కత్తులతో పోసి దాని మీద అతను తాగే బ్రాందీ పోసి మంట ఎలా పుడుతుంది, అరువు ఇంకా అరవాలి, నువ్వు అరిస్తే బాగుందన్నాడు, ఇలా టార్చర్లు పెడుతున్నాడు అని రోజు చెప్పేది అనురాధకే. అవన్నీ విన్న అనురాధకి విహారి అంటే అసహ్యం, విహారి అంటే జుగుప్స, విహారి మనస్తత్వం అన్న విహారిని చూస్తున్నా వికారంగా ఉండేది. ఎప్పుడైనా అక్కతో పాటు వచ్చినా అమ్మా నాన్నల్ని చాలా పద్ధతిగా పలకరించే పత్తిత్తుల పతివ్రత పురుషుల్లా ఉండేవాడు. ఒకప్పుడు గలగల మాట్లాడేది విహారితో అనురాధ. మా అక్కకి అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం, ఇలా ఉంటే ఇష్టం, మీరు మా అక్కను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, మా అక్కకి ఈ ప్లేస్ అంటే ఇష్టం, అదంటే ఇష్టం, అయి అంటే ఇష్టం, ఈ అంటే ఇష్టం అని తెగ చెప్పేదల్లా విహారి మౌనంలోకి వెళ్ళిపోయినట్టుగా అత్తమామల్ని కూడా బాగున్నారా అత్తగారు మామగారు అని గదిలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేవాడు కాదు. అనురాధతో కూడా అసలు మాట్లాడేవాడు కాదు. అవునులే, ప్రపంచం దృష్టిలో ఇలాంటి వెధవలంతా
పతివ్రత పురుషుల్లాగా పత్తిత్తుల్లా చలామణి అవ్వద్దు, అందుకే ఏం మాట్లాడతాడు అనుకునేది అనురాధ. ఇలా కొంతకాలం పాటు రోజులు గడిచిపోకుంటూ వెళ్తూ ఉండగా స్వప్న ఇటువైపు నుంచి విహారి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి ఇక విహారి వాళ్ళ అమ్మా నాన్నలతో విహారి ఇలా కొడుతున్నాడని, తిడుతున్నాడని, ఇలా తాగుతున్నాడని, ఇలా అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడుతున్నాడని, ఆయన ఎలా మారుతారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని వాళ్ళతో చెప్పుకొని ఏడ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు ఉడదీసి అత్తగారికి వాతలు చూపించి కొట్టిన దెబ్బలు చూపించి మామగారి ఒళ్ళో పడి ఏడిసి ఆయన గుండెల మీద పాదాల మీద పడి ఏడిసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నా పుట్టింటి వాళ్ళు సర్దుకుపోమంటున్నారు, నా తోడబుట్టింది నాకన్నా చిన్నదే, అర్థం చేసుకోవాల్సిన భర్త నన్ను ఇలా హింసలు పెడుతున్నాడో, మీరే నాకు దిక్కని వాళ్ళకి చెప్పుకుంటే ఒరే నచ్చిందన్నావు, ఇష్టపడ్డానన్నావు, ఆ అమ్మాయి అంటే ఇష్టం అన్నావు, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనన్నావు కదరా, అందుకే కదరా నిన్న ఆ పిల్లకిచ్చి చేసింది, ఏమిట్రా ఇది అని చెప్పిన తర్వాత కూడా విహారి మారలేదు. దాంతో ఇక ఆ మధుసూదన్ కొడుకుతో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. విహారి ఇంటికి కూడా మనం వెళ్ళొద్దని చెప్పేశాడు సుధతో. దాంతో సుధ ఫోన్లు చేసి చెప్పి మారరా, తాగుడు మానరా, అమ్మాయిలతో తిరగకూడదురా, వేసలతో తిరిగితే రోగాలు వస్తాయిరా, బంగారం లాంటి పిల్లరా, కడుపులో పెట్టుకొని చూసుకోవాలిరా, అలా చేయకూడదయ్యా, మనం ఉసురు తగులుద్దురా, పాపం తగులుద్దురా అని చెప్పి ఇక సుధకు కూడా విసిగేసిపోయి విహారి మారట్లేదనే దాంతో కోపం వచ్చి ఆవిడ ఫోన్ చేసి మాట్లాడటం మానేసింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా అనురాధ చదువు అయిపోయింది. అనురాధను కూడా పీజీ చేయాలనున్నా వద్దన్నాడు రఘుపతి. ఒకవైపున సంబంధాలు వెతికేయటం మంచిదనుకున్నారు వీళ్ళు. పెద్దల్లుడి విషయంలో అసలు ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. బయట ప్రపంచానికి మాత్రం చాలా మంచిగా ఉండే అల్లుడు కూతురు విషయంలో ఎందుకు అలా ఉంటున్నాడో తెలియక ఒక రోజున వియ్యాల వారు నలుగురు కలిసి కూతురికి చెప్పిన మాట ఒకటే, నిన్ను అర్థం చేసుకోవట్లేదు, పరాయి ఆడదాని సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య దూరం ఉందనేగా, అతనన్నదానికి నువ్వు ఏదో ఒకటి అనకుండానే అల్లుడు తిప్పి నిన్ను కొడుతున్నాడా అమ్మాయి, ఏదేమైనా సరే ఆడదన్న తర్వాత మగాడి మనసు ఎరిగి మసులుకోవటం నేర్చుకోవాలి అని చెప్పి సర్ది చెప్పేశారు కూతురికి. ఆ తర్వాత అనురాధ ఉద్యోగానికి వెళతానన్న రఘుపతి వద్దంటే అనురాధ స్నేహితురాలు ఒక అమ్మాయి రఘుపతి వాళ్ళ ఇంటికి ఒక 100 అడుగుల దూరంలో పెద్దది ఓపెన్గా ఉండే ఒక ప్లేస్ తీసుకుని ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంది. అంకుల్ అక్కడ ఉండేదంతా ఆడవాళ్లే, నేను ఒక్కదాన్నే, తనుంటే కాస్త నాకు సాయంగా ఉంటుంది, దానికి తోడు నేను శాలరీ కూడా పే చేస్తాను, అక్కడికి మగవాళ్ళు ఎవరూ రారు, తనకి టైలరింగ్ వచ్చు కదా, కాస్త పంపించవచ్చు కదా ఆంటీ అని అడిగేపాటికి ఆయన ఇష్టమమ్మా అనేసింది సీత. వెళ్తావా అన్నాడు రఘుపతి. మీ ఇష్టం అందే అనురాధ. సరే వెళ్ళు అన్నాడు రఘుపతి. అన్న తర్వాత అనురాధ అటు వెళ్ళటం మొదలుపెట్టింది. అలా బొటిక్ మీద వచ్చేటటువంటి జీతంలో ₹1 కూడా అమ్మా నాన్నలు అడిగేవాళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు అనురాధ. ఒకవైపున రఘుపతి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు పిల్లకి. ఈలోగా ఒక తెల్లవారుజామున పిడుగులాంటి ఒక వార్తతో అల్లుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే స్వప్న కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా లారీ గుద్దే యాక్సిడెంట్ అయిందని, ఎవరో ఒకళ్ళు శవాన్ని తీసుకొచ్చి అప్పగించారని, శవం గుమ్మం ముందు ఉందని, మీ అందరూ రమ్మనమని. దాంతో రఘుపతి సీత నుంచున్న చోటే కూర్చుండిపోతే అనురాధ పొగిలి ఏడ్చింది. అట్నుంచి సుధా మధుసూదన్ బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళంతా అక్కడికి వెళ్తే విహారి కళ్ళల్లో నీళ్లు లేవు. మనిషి స్పందించిపోయి అలా కూర్చుండిపోయాడు. ఆ విహారిని చూస్తున్న అనురాధ గుండె మండిపోయింది. వీడు మనిషి కాదు, పశువు. అసలు మా అక్క పోయిందా, వీడే చంపేశాడా, ఈ పాపిష్టి వాడు పెట్టే నరకాలు తట్టుకోలేక అది పోయి ఉంటుంది అనేసరికి సుధ కూడా అయ్యో వీడు తాగి ఎక్కడ పడిపోయాడోనని బంగారు తల్లి వీడిని వెతుక్కుంటూ అలా రోడ్డును పడి పోయిందంట. ఆ తర్వాత మధ్యలో ఫోన్ సిగ్నల్ రావట్లేదని దిగి ఫోన్ మాట్లాడుతూ ఉండగా పిల్లని తెల్లవారుజామున ట్రాఫిక్ లేదులే అనుకునే వస్తూ ఉండగా ఇసుకలాడి కొట్టేసిందంట. స్పాట్లో పోయిందే. నా కోడలు లాంటి బంగారు తల్లి నాకు దొరుకుద్దా అని ఇంకా ఎంతమంది నీ కొడుకు పొట్టన పెట్టుకుంటాడే అని మధుసూదన్ కూర్చుండిపోయాడు. ఆ తర్వాత రఘుపతి సీత ఒక్క మాట విహారినల్లా. విహారి ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ తర్వాత స్వప్నని శవాన్ని తీసుకెళ్ళి ఆఖరి క్రతువులు పూర్తి చేసి దినదవ
సొగసు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రఘుపతి అల్లుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. చూడు నాయన, నీది చిన్న వయసు, నీకు నేను చెప్పగలిగిందల్లా ఒకటే, ఏ రోజు నేను నీ మీద నింద వేసింది లేదు. ఈ రోజుకి కూడా కొన్నిటికి కారణం నువ్వే అంటే నా మనసు ఎందుకో నాకే ఎదురు తిరుగుతూ ఉంటుందే. కాబట్టి ఒకటే చెప్తాను, భార్యని పోగొట్టుకున్నావు, ధైర్యంగా ఉండు, అంతకు మించి ఇప్పుడు నీకేమీ చెప్పలేమని సీతా రఘుపతి వస్తుంటే అనురాధ వాడిని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టకుండా వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకి ఏడవకుండా ఎంత బాగా వస్తున్నారో చూడమ్మా చూడు అనుకొని అమ్మా నాన్నలతో పాటు తిరిగి వచ్చిందే. వచ్చిన తర్వాత పెద్దపిల్ల జీవితం ఎటు నాశనం అయిపోయింది. చిన్నపిల్ల కన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని సుధా మధుసూదన్ కూడా అనుకున్నారు. ఈలోపు రఘుపతి చూస్తున్న సంబంధాల్లో ఒక సంబంధం అనురాధ ఖాయమైందే. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా మంచిదే. దాంతో ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల పాటు అమ్మాయిపై ఫోన్లో మాట్లాడుకున్నారు. అయిపోయి కరెక్ట్గా పెళ్ళికి పెద్దల్లుని కూడా పిలిచారు. విహారి నేను రానంటే మా కూతురుతో పాటే నీకు మాకు బంధం తెగిపోయింది అనుకుంటున్నావా అయ్యా అని అడిగాడు రఘుపతి. చూడండి మామగారు, తను ఉన్నా తను లేకపోయినా మీరెప్పుడూ నాకు మా అమ్మ నాన్నల కన్నా ఎక్కువ. మీ అమ్మాయి అనురాధ ఎవరిని పెళ్లి చేసుకున్నా తను తన భర్తతో పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నాకు కాస్త పనులు ఎక్కువగా ఉంటున్నాయి, దానికి తోడు ఒక్కడనే ఉంటే మనశ్శాంతిగా ఉండే. రాలేదని ఏమీ అన్యదా భావించొద్దు, అమ్మా నాన్నలు వస్తారుగా, నన్ను క్షమించండి అని ఫోన్ పెట్టేశాడు. అల్లుడి సంస్కారం ఆయనకి మొదటి నుంచి ఎందుకో అల్లుడిని ఆకాశమంతగా చూపిస్తుంది. ఆ తరువాత ఇక సుధా మధుసూదన్ వచ్చారు. అయితే కరెక్ట్గా పెళ్లి కూతురికి తాళి కట్టేటప్పుడు అనురాధ మెళ్ళలో తాళి కట్టే పెళ్లి కొడుకు లేచి నుంచున్నాడు. నా వల్ల కాదు నాన్న, నేను ఇంకా నా ఆత్మని చంపుకొని ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి మెళ్ళలో నేను తాళి కట్టలేను అనేసరికి అనురాధతో సహా అక్కడున్న వాళ్ళందరూ వీస్తుపోయి నిలబడిపోయారు. నిలబడిపోయేపాటికి ఏమైందయ్యా అన్నారు రఘుపతి సీత. ఏమీ లేదండి, నేను అంతకుముందు నాతో పాటు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మా కులం కాదు, మా అమ్మ నాన్నలకి ఇష్టం లేదు. కానీ ఆ అమ్మాయికి మీ అమ్మాయిలా కాదు, తనకి చాలా ధైర్యం ఉంది. నేను తన మోసం చేశానని మీ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నానని నేను పూర్తిగా మర్చిపోయానని నా మీద అసహ్యం వేసి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియనంత దూరం వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ బ్రతుకుతోంది. నాకు తనే కావాలి. మీ అమ్మాయి ఇండివిజువల్ మైండ్తో ఉండలేదు. మీ అమ్మాయి ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఇన్సెక్యూర్డ్గా ఉంటుంది. మీ అమ్మాయి మాట్లాడే దాంట్లో మాటకు ముందు వెనుక కూడా ఏదో అంతర్లీనంగా ఉండేది ఒకటే, బయటకు మాట్లాడేది ఒకటే అన్నట్టు, ఏదో ట్విస్టెడ్ టంగ్ అన్నట్టుగా, డబుల్ మైండెడ్ అన్నట్టుగా, డబుల్ టంగ్ అన్నట్టుగా ఉంటుంది. నాకెందుకు ఇలాంటి పర్సన్స్ డిపెండెంట్గా ఉండే అమ్మాయిలంటే నచ్చరు. నాకు అమ్మాయిలు ఫ్రీగా ఉండాలి, బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. అమ్మాయిలు వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా చదువుకుని డెవలప్ అవ్వగలిగిన వాళ్ళై ఉండాలి. రేపొద్దున నా మీద ఆధారపడి నాకు ఏదైనా అయిన సిచ్యువేషన్లో మళ్ళీ పుట్టింటి వాళ్ళ మీద అత్తింటి వాళ్ళ మీద ఆధారపడి మీ అమ్మాయి పిల్లల్ని ఎలా పెంచుతుందండి? మా నాన్న కోసమో ఎవరి కోసమో నేను మాత్రం మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను, సారీ అని చెప్పి ఏమనుకోవద్దు అనురాధ అని అక్కడే ఉన్న సుధా మధుసూదన్ను బతిమిలాడుతున్నా ఏమనుకోవద్దు అంకులని సీతా రఘుపతికి సారీ చెప్పి పెళ్ళికొడుకు అక్కడి నుంచి ఆ పెళ్లి బట్టల్లో కానీ కట్నం కూడా నువ్వు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాను అన్నావు నాన్న, కానీ వాళ్ళు పెడతారని నీకెటూ తెలుసు. కానీ ఇంకొక విషయం చెప్పమంటావా? నీ ఆస్తుల నుంచి చిల్లిగవ్వే నాకు అక్కర్లేదు. నాకు నన్ను అర్థం చేసుకునే భార్య కావాలి. ప్రతిదానికి నన్ను అంచనా వేసే భార్య నాకు అక్కర్లేదని పెళ్లి కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో పెళ్ళి ఆగిపోయి చుట్టాలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుండిపోతే రఘుపతి వైపు చెల్లెలు వరుస అయ్యే ఒక ఆవిడ అక్కడికి వచ్చి అక్కడే ఉన్న సుధా మధుసూదను బాధపడుతుంటే, ఇక అయినా నేను ఒక మాట చెప్తాను అన్నయ్య అంటే అన్నానంటావు కానీ ఎవరికో ఇవ్వటం ఎందుకు? ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గతి అని పెద్దలు ఒకనాడు అనలేదా? పెద్దదాని రాత బాగోలేదు, అయినా దానికి తినే అదృష్టము లేదు, దానికి రాత లేదు, దాని దారిన అది పైలోకానికి పోయిందే. ఇప్పుడు ఇక
నీ పెద్ద కూతురు పోయి కూడా సంవత్సరం అయింది. మెల్లమెల్లగా మీరు పెద్ద కూతురుని మర్చిపోయారు. పెద్ద అబ్బాయినిచ్చి దీనికి పెళ్లి చేస్తే ఏమైందే? పెద్దల్లుడు జీవితంలో ఎవరూ లేరు కదా. పెద్దల్లుడు నిజంగా చెడ్డవాడు తప్పుడువాడు అయ్యుంటే గనక, మన స్వప్న చెప్పింది నిజమే అయ్యుంటే కనుక ఈ పాటికి మీ అబ్బాయి జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉండుండ్రా సుధగారు. ఏమంటారు మధుసూదన్ గారు? అయినా మీరు అబ్బాయికి ఇంకో పెళ్లి చేయరా? ఏమంత వయసు అయిపోయిందండి, ఏమి జీవితం అనుభవించాడు అసలు? ముక్కుపచ్చల కుండానే భార్యను పోగొట్టుకున్న పిల్లాన్ని ఎన్నాళ్ళు అలా ఉంచుతారు? పిల్లలన్నాక ఎవరు పిల్లలు తప్పులు చేయటం లేదండి. కొంతమంది కప్పెట్టుకుంటారు, కొంతమంది వెనకేసుకొచ్చుకుంటారు, కొంతమంది కప్పిపుచ్చుకుంటారు. మీరు మీ అబ్బాయి తప్పని నిలదీసి మీ అబ్బాయిని ఏదో శపిస్తున్నట్టు దూరంగా ఉంచితే మా అమ్మాయిది మాత్రం ఏ తప్పు లేదంటారా? రెండు చేతులు కలవాలండి, ఏదున్నా అర్థం చేసుకోవాలి భార్యాభర్తలన్నాక. బహుశా మా అమ్మాయి కూడా అపార్థం చేసుకుందేమో మీ అబ్బాయినే. ఏమంటావన్నయ్య అనేసరికి రఘుపతి సీత కూడా ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత చుట్టాలు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక సీత రఘుపతితో ఏంటండి ఆలోచిస్తున్నారంటే, నా దూరబంధువైన నా చెల్లెలకి తట్టిన ఆలోచన నాకెందుకు తట్టలేదా అని అంటే ఏంటండి, ఏమీ లేదు, ఆ అనుని మన పెద్దల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని. పెద్దమ్మాయి విషయంలో ఏమో ఆ రోజు ఈరోజు నేను ఒకటే అంటాను సీత, రెండు చేతులు కలవందే చప్పట్లు రావు అని. అతన్ని మాత్రమే తప్పు ఉంది అంటే నేను పూర్తిగా ఒప్పుకోలేకపోతున్నాను. నువ్వు నేను ఎలా ఉంటున్నావు? నా కోపం లేదా? నీకెప్పుడు విసుగు రాదా? భార్యాభర్తలు అన్న తర్వాత ఒక తాటి మీదుగా నడవకుండానే కాపురాలు అయిపోతున్నాయి అంటావా అని ఆయనన్న మాటకి మీ ఇష్టం అండి అందావిడ. అన్న తర్వాత సుధా మధుసూదన్లకి ఈ విషయం చెప్దామనుకుంటే మధుసూదన్ ఆఫీస్కి వెళ్ళాడని సుధకి చెప్పి అబ్బాయిని ఒప్పించి మాట్లాడమ్మా అని చెప్పాడు రఘుపతి. చెప్పిన తర్వాత సుధా మధుసూదన్ రాగానే ఎంతైనా తల్లి మనసు కదా, ఇలా అన్నారండి. అన్నయ్య వదిన ఫోన్ చేసి ఏమంటారు అంటే పళ్ళు రాల కొడతానంటాను. ఒక పిల్లని నీ కొడుక్కిచ్చి చేసి గొంతు కోసుకుంది చాలదట్నా? వాళ్ళకి మైండ్ సరిలేదు ఏదో అన్నారనుకో, నీ బుద్ధి ఏమైందే అన్నాడు మధుసూదన్. ఆ మాటకే నేను అమ్మనండి. ఎల్లకాలం తప్పులు చేస్తూనే ఉంటారా మనుషులన్న తర్వాత? వాడు మారుతాడు. అయినా వదిన గారు అన్నారు పెద్దమ్మాయి కన్నా చిన్నమ్మాయి కాస్త గడుసైంది, అబ్బాయిని దారిలో పెట్టుకుంటుంది, వాళ్ళు రేపు బాగుంటారు చూడండి అని. అయినా తప్పు మనవాడిది ఎంత ఉందో అమ్మాయి అర్థం చేసుకోపోవటం కూడా అంతే ఉండుంటుందని వాళ్ళు అన్నది కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఇలాగే అంటే నేను పోతాననేసరికి నీ ఇష్టం వచ్చినట్టు సావు అన్నాడు ఆయన. దాంతో విహాడిని సుధా పిలిపించి నీకు అనురాధకి ఇలా పెళ్ళి అంటే పిచ్చి పట్టిందా నీకు అనేసరికి అత్తయ్య మావయ్య ఏమంటారో అర్థం చేసుకున్నావా? వాళ్ళకి ఇష్టమేరా అంటే వాళ్ళకి ఇష్టమైతే సరిపోయిందా? నాన్న ఇప్పటికే నీతో మాట్లాడకుండా పోయాడు, ఇకనైనా నువ్వు అనురాధను బాగా చూసుకోరా, నాకు మీ నాన్నకు కూడా ఇష్టమేనయ్యా అన్న తర్వాత నువ్వు 1,00,000 చెప్పు 1,00,000 చెప్పమ్మా, ఒకళ్ళని చేసుకొని పడ్డది చాలు, ఇంకొకళ్ళ శవం కూడా ఇంటికి వస్తే పడే ఓపిక నాకు లేదు అంటే ఏంట్రా? వాళ్ళింటి ఆడపిల్లలందరినీ పెళ్లి చేసుకొని శవాలుగా చూద్దాం అనుకుంటున్నావా పాపిష్టి వెధవా అని మధుసూదన్ కొట్టడానికి మీదకెళ్తే చూసావా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉండేవాడివి, ఎలా అయ్యావురా విహారీ నువ్వు, ఏమైంది నాన్న నీకు దండం పెడతాన్రా, నేను చచ్చిపోతాన్రా అని గబగబా ఇంట్లో ఉన్న మాత్రలు మింగేసి పెళ్ళి ఒప్పుకుంటావా సస్తావా లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోనంది సుధా. దాంతో నేను ముందు అనురాధతో మాట్లాడాలి, అప్పుడు ఆలోచిస్తానంటే నువ్వు మాట్లాడేది ఏమీ లేదు, అమ్మాయికి ఇష్టమే అన్నా నేను మాట్లాడి తీరాల్సిందే అన్నాడు విహాడే. అన్న తర్వాత సరే అని సుధ ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చాక సీతా రఘుపతికి ఫోన్ చేస్తే వాళ్ళు ముందు మామగారు ఏంటండి ఇదంతా అంటే మాకు ఇష్టమే బాబు, నీతో బంధాన్ని బంధుత్వాన్ని మేము పోగొట్టుకోవాలనుకోవట్లేదయ్యా అన్న తర్వాత అనుకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని, అనురాధ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం, ఎవరి ఒత్తిళ్ళకే తలవొగ్గాల్సిన అవసరం లేదు చెప్పు అనేసరికి అనురాధకి మనసులో బావంటే ఇష్టం లేకపోయినా అక్కని చంపిన కసాయివాడు దుర్మార్గుడే అయినప్పటికీ కూడా అమ్మా నాన్నల మాటకి ఎదురు చెప్పటం కానీ అమ్మా నాన్నల నిర్ణయాన్ని కాదంటం కానీ అలవాట్లేని తను బావను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమేనని నేనే చెప్పాను బావా అనేసిందే. ఆ తర్వాత ఇక గ్రాండ్గా కాకపోయినా సింపుల్గా వీళ్ళిద్దరికి కూడా పెళ్లి జరిగిపోయిందే.
ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి గదిలోకి పంపించారు. అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడని అమ్మాయినే ముందుగా గదిలోకి పంపిస్తే, అయితే బయట నుండి విహారీ ఫోన్ మాట్లాడటం అయిపోయి లోపలికి వచ్చేసరికి అనురాధ ఫోన్లో స్వప్న ఫోటోలు, స్వప్నతో కలిసి దిగిన వీడియోలు చూసుకుంటూ కళ్ళ నిండా నీళ్లతో కూర్చొనుంది. అసలు ఏమీ పలకరించలేదు విహారీ. ఆహా, నేనే పలకరించాలి కావాలా, నేనే మీద పడాలి కావాలా, నేనే నువ్వు కావాలని కోరుకోవాలి కావాలా? అవునులే, నా మీద మోజుపడి ఏ రోజు నుంచో నా ఫోటోలతో కామో, అలాగే నాతో కోరికలు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు కదో, నేను అక్కలాగా అనుకుంటున్నాడు కావాలా అని విహారీ అనురాధ మీదకు వంగాడు. వంగేసరికి నేను ఇప్పుడే దీనంతటికీ రెడీగా లేను, నేనేమి అక్కలాగా కాదు, ఇష్టం లేకుండా మీద చెయ్యేస్తే నేను అస్సలు ఊరుకోను, నాకు ఇప్పుడు ఇలాంటివేమీ ఇష్టం లేదు అనేసేసరికి అసలు విహారీ ఆ మీద నుండి వంగింది లైట్ స్విచ్ తీయటానికి. స్విచ్ తీసేసి వెళ్ళి మంచం మీద పక్కకు జరిగి పడుకున్నాడు. అంటే వచ్చింది నిజంగా స్విచ్ తీయటానిక? ఏమో, వేషాలు, నాటకాలు, ఎవడికి తెలుసు ఎవడు ఎలాంటి వాడో. నేనే వచ్చి మోజుపడి మీద పడాలి కావాలా? అబ్బో, మన దగ్గర అలాంటి ఏమీ జరగవులేని రాత్రంతా కావాలని విహారికి వినపడేలాగా ఏడ్చి 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 పడుకుంది అనురాధ. ఆ తర్వాత ఇక ఉన్నంతలోనే పెద్ద కూతురు నగలు కాకుండా చిన్న కూతురుకు కూడా నగలు పెట్టి అత్తింటి వాళ్ళు జాగ్రత్తలు చెప్పి ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళమంటే, నాకు అర్జెంట్ పనులున్నాయి, హనీమూన్ లేదు ఏమీ లేదు, ముందు వెళ్ళాలన్నాడు విహారీ. కూతుర్ని కాపురానికి సాగనంపేశారు. ఇటు సీత రఘుపతి, అటు సుధా మధుసూదన్ కూడా పెద్దమ్మాయిని చేసినట్టు చిన్నమ్మాయిని చెయ్యకయ్యా బాగుండండి ఇద్దరు అని చెప్పి కాపురానికి పంపిన తర్వాత ఇక అక్క కాపురానికి వెళ్ళిన తర్వాత అనురాధ అదే మొట్టమొదటిసారి బావా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళటం. అది ఇల్లా లేకపోతే దాన్ని అసలు ఏమనాలి, నందనవనం అనాలా, బృందావనం అనాలా? ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి నోట్లో నుంచి మాట బయటికి రాలేదు అనురాధ. ఇంటి ముందు పెద్ద పెద్ద గేట్లో పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చి డోర్ తీశాడు. ఇక లోపలికి వెళ్ళేపాటికే ఆ భార్యాభర్తలు అక్కడ నిలబడి, నా పేరు దేవయ్యమ్మ, ఇంటి సెక్యూరిటీ, తోట పని, మిగతా పై పనులు నేను చూసుకుంటాను, ఈవిడ నా భార్య ఈశ్వరమ్మ, ఇంటి పని వంట పని ఈవిడే చూసుకుంటుంది అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఫ్రెష్ అవటానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు విహారీ. వెళ్ళిపోయిన తర్వాత అనురాధ బ్యాగ్ తీసుకెళ్ళి గదిలో పెట్టేసింది ఈశ్వరమ్మ. దేవుడి గదిలో దీపం వెలిగించండి అమ్మ, స్నానం చేసి అంటే అనురాధ అసలు చెవిలో కూడా పెట్టుకోలేదు. ఆ తర్వాత వంట ఏం చేయమంటారమ్మా, అక్కున్నప్పుడు అక్కే చేసేదిగా వంట. లేదమ్మా, మీ అక్కయ్య గారు ఏ రోజు పెళ్ళై వచ్చిన తర్వాత ఆవిడ పోయే వరకు ఒక్కనాడు కూడా వంటగది వైపు మొహం తిప్పి చూసిందే లేదు, అక్కయ్య గారు వంట చేసిందే లేదు. అవునులే, మా అక్క వంట చేస్తే ఇతనికి నచ్చదు కదా, నీ ఇష్టం, రోజు ఏం చేస్తావో అదే చేసేయి అనేసింది అనురాధ. ఆ తర్వాత ఇల్లంతా తిరిగి చూడటానికి వెళితే పెద్ద ఖాళీ స్థలం, ఈ మొక్క ఈ చెట్టు ఉన్నాయా లేవా అన్నట్టుగా అన్ని రకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కళకళ కళకళ కళకళలాడిపోతుంది గార్డెన్ అంతా కూడా. దానికి తోడు కిందకు స్విమ్మింగ్ పూలు, ఇంట్లో పెద్ద హాలు, ఓపెన్ కిచెను, ఇక కింద 4 బెడ్రూమ్లు, ఆ తర్వాత పైకి వెళ్తే పైన ఒక 4 బెడ్రూమ్లు, పైన చిన్న కిచెన్ ఒకటి ఉంది. ఎక్కడికక్కడ ఇంట్లో చాలా స్పెషల్గా డిజైన్ చేయించిన ఫర్నిషింగులు ఉన్నాయి. ఎక్కడ ఇంత దాంట్లో అక్క ఫోటో మాత్రం లేదు. జిమ్ రూమ్ ఉంది, థియేటర్ రూమ్ ఉంది, పైన ఒక చిన్న పూలు ప్రైవేట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ చేయటానికి అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత బావ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. రాగానే పనమ్మాయి కాఫీ తీసుకెళ్ళిస్తే తాగేసి అక్కడ లైబ్రరీ రూమ్ ఒకటి ఉంటే అందులోకి వెళ్ళిపోయి ఒక బుక్ తీసుకొని అలా పడక కుర్చీలో వాలి చదువుకుంటూ పడుకుండిపోయాడు. అనురాధ వెళ్ళి తన బ్యాగ్లో బట్టలు సర్దుకుందాం కదా అని వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే ఒక వార్డ్రోబ్లో బావ బట్టలు ఉన్నాయి. అవి కాకుండా పక్కవి ఓపెన్ చేసి చూసిన అనురాధ నోట్లో నుంచి మాట బయటకు రాలేదు. దాంట్లో షెల్ఫ్ల నిండా నగలు, ఇది ఉంది ఇది లేదు అనకుండా తమ పుట్టింటి వాళ్ళు పెట్టింది ఒక 25 కాసులు అయితే అక్కకు అత్తింటి వాళ్ళు ఒక 100 కాసులు బంగారం డైమండ్ సెట్ పెట్టారన్నంత వరకే అనురాధకు తెలుసు. అది కాకుండా దాదాపు ఎమరాల్డ్స్, రూబీస్, సఫైర్స్, వాల్యుబుల్ బెల్జియం డైమండ్ నెక్లెస్ల దగ్గర నుంచి ఇది ఉంది ఇది లేదు అనకుండా పర్ల్ సెట్ల దగ్గర నుంచి ఒక వార్డ్రోబ్ నిండా సర్దేసి ఉన్నాయి. ఒక దాని నిండా మేకప్ థింగ్స్, అలాగే కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు,
ఇక ఫారెన్లు వెళ్ళేటప్పుడు వేసుకునేటటువంటి ఓవర్ కోట్లు అవన్నీ ఉన్నాయి. ఒకదాని నిండా అక్కవి వర్క్ చీరలు, డ్రెస్సులు, అక్కవి జీన్సులు, టీషర్ట్లు, ఇన్నర్స్ అవన్నీ చూసి నైట్ డ్రెస్సుల దగ్గర నుంచి ఎన్ని అమ్మ కొనలేదే అని అనురాధకి నోట్లోంచి మాట రాలా. సీత ఇచ్చి పంపించింది స్వప్నకి ఒకే ఒక సూట్ కేసు. అందులో ముందే ఒక 5 డ్రెస్సులు, 5 చీరలు, దానికి తోడు కొన్ని ఇన్నర్స్, ఏదో ఒక చిన్న టాయిలెటరీ బాక్స్. కానీ ఇన్నా అనుకుంది. ఆ తర్వాత ఇవన్నీ ఆశ చూపించి అక్కని పిచ్చిదాన్ని చేసి లొంగ తీసుకొని తనకు అనుగుణంగా అక్కని అనుభవించి సెక్షువల్గా ఆ తర్వాత దాని మీద మోజు తీరిపోయాక ఈ పశువు టార్చర్ చేయటం మొదలుపెట్టాడు కావాలా అనుకుందే. ఆ తర్వాత కావాలని ఇంట్లో అన్ని బట్టలున్నా తన బట్టలున్నా స్వప్న బట్టలే వేసుకుంది అనురాధ. వేసుకొని అచ్చు స్వప్న రెడీ అయినట్టే రెడీ అయ్యి కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా అప్పుడే విహారీ లేచొచ్చి అనుకోకుండా ఇలా చూసేసరికి తను పెళ్ళయిన తర్వాత మాట్లాడిన మొట్టమొదటి మాట అనురాధతో, నీకు బట్టలు లేవా? ఏ ఉన్నాయి, ఏమైంది? ఉంటే మరి ఉన్నప్పుడు ఇవెందుకు వేసుకున్నావు నువ్వు? మా అక్కవి కాబట్టి, మా అక్క బట్టలు నావి కాబట్టి వేసుకోకూడదా అనేపాటికి ఒక్క క్షణం పాటు తను స్వప్నని చూస్తున్నానా అనురాధను చూస్తున్నానా అనేది తెలియకుండా ఆ మాట తీరు, మాట్లాడే విధానం అచ్చుగుద్దినట్టు అలాగే మాటలు ఉండేసరికి అలాగే చూస్తూ నుంచొని నీ బట్టలు నువ్వు వేసుకుంటే మంచిది అనేసరికి నేను ఇలాగే వేసుకుంటా, నేను ఇలాగే ఉంటా. మా అక్క బట్టలు నేను వేసుకోకూడదా? మా అక్క జ్ఞాపకాలతో పాటు మా అక్క బట్టల్ని వాటిని కూడా తీసి తుడిచేద్దాం అనుకుంటున్నావా నువ్వు అనేసేపాటికి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లాడేసరికి ఇంట్లో ఎక్కడ అక్క ఫోటోలు లేవని గమనించి పెద్ద పెద్ద ఒక రకంగా చెప్పాలంటే అసలు అంత పెద్ద ఫోటోలు ఉంటాయా అన్నంత పెద్ద పెద్ద ఫోటోలు చేయించుకొచ్చి హాల్ నిండా నింపేసి బెడ్రూముల నిండా నింపేసింది అనురాధ ఫోటోల్ని. అయితే విహారీ వచ్చేసరికి అనురాధ కావాలనే అక్క పట్టీలు పెట్టుకొని అక్కలాగే నైటీ వేసుకొని అక్కలాగే కూర్చొని కావాలనే వాళ్ళ అక్కలాగే మేకప్ చేసుకొని హెయిర్ స్టైల్ కూడా చేసుకొని కూర్చునేపాటికి వచ్చిన విహారీ అనురాధని ముందు నువ్వులే అన్నాడు. ఏమైంది అనేసరికి వెళ్ళి బట్టలు మార్చుకొని రమ్మనమని చేయి పట్టుకొని కారు దగ్గరికి ఈడ్చుకెళ్ళి ఓ షాపు తీసుకెళ్ళి బట్టలు తీసుకో, నాకొద్దు, ఎందుకు అక్క బట్టలు అన్నీ ఉంటే నేను అయ్యే వేసుకుంటా, నువ్వు బట్టలు తీసుకో అంటున్నానని షాపు దద్దరిల్లిపోయేలా అరిసేపాటికి ఇక అక్కడున్నమ్మా ఏమేమంటారు మేడం, ఏదో ఒకటి ఇచ్చిసావు అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విహారీ ఇప్పించిన బట్టల్ని పక్కన విసిరేసి మళ్ళీ స్వప్న బట్టల్ని వేసుకుందే. ఇల్లంతా ఉన్నటువంటి స్వప్న ఫోటోల్ని చూసి విహారీ ఎవరు పెట్టారు ఇవి? నేనే పెట్టాను. మా అక్క నీ పెళ్ళాం కాకుండా పోద్దా, నువ్వు మొగుడు కాకుండా పోతావా? ఎందుకమ్మా వాదనలో, ఎందుకమ్మా గొడవలో అని పనివాళ్ళంటే తప్పే ఉంది, ఏముంది ఇందులో తప్పు? చేసిన తప్పు ఎవరిది వాళ్ళకి తెలిసి రావాలి కదా. ఒకళ్ళ జీవితాలు మన కాళ్ళ దగ్గర ఎలా పతనమైపోయాయో ముక్కుపచ్చలారకుండా ఉన్న వాళ్ళ జీవితాల్లో సంతోషంతో ఉన్న వాళ్ళ జీవితాల్లోకి మనం వెళ్ళి వాళ్ళ జీవితాలను కకావికలం చేసి వాళ్ళని భూమి మీద లేకుండా చేశామనే తప్పు తెలియాలి కదా అనేపాటికి ఎందుకమ్మా పెద్ద పెద్ద మాటలు అంది పనామ. పర్వాలేదులే బామ్మ అనేసరికి ఈ విహారీ ఊరుకున్నాడు మనుషుల్ని బలి తీసుకున్నారు, చంపేశారు, భూమి మీద లేకుండా చేశారు, జ్ఞాపకాలు తుడిచేస్తున్నాడని అనురాధ నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి అక్కడి నుంచి ముందు ఫోటోలన్నీ పీకి నేలకేసి కొట్టడంతో లాస్ట్ ఫోటో రాలా. ఆ ఫోటోని పీకి ఇసిరేయటంతో వెళ్ళి ముక్కలై బయటపడితే నువ్వు మనిషివైన ఆశలో మా అక్క జ్ఞాపకాలు తుడిచేద్దామనుకుంటున్నావా? మా అక్క ఫోటోలన్నీ తీసేస్తావా? నీకేమి హక్కు ఉంది? అసలు ఏ లెక్క ప్రకారం తీద్దామనుకుంటున్నావు? ఇది అనురాధ నిలయం కాదు, విహారీ నిలయం అనుకుంటాను. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిదని వెళ్ళిపోయాడు విహారీ. వెళ్ళిపోయేపాటికి అనురాధ అలాగే కచ్చితో చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత నుంచి ఇక నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ విహారీ మీద పగపట్టి తన అక్క పోవటానికి కారణం విహారేనని
తన అక్కని టార్చర్ చేశాడని, కొట్టాడని, తిట్టాడని, చంపాడని తన అక్క గదిలో పడుకోవటం, విహారి వేరే గదిలో పడుకోవటం, కావాలని విహారి టిఫిన్ తినేటప్పుడు వెళ్ళి పక్కనే కూర్చొని మా అక్క ఇలాగే వడ్డిచ్చేదా బావా, మా అక్క ఇలాగే చీర కట్టుకునేదా, మా అక్క ఇలాగే డ్రెస్ వేసుకునేదా, మా అక్క ఇలాగే నవ్వేదా, ఇలాగే మాట్లాడేదా అనే మాటకు ముందు మాటకు వెనక అక్క 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 అనే మా అక్క వంట చేస్తే నీకు నచ్చదు కదా, మా అక్క నీకు మోజు తీరిపోయిన పెళ్ళాం కదా, మా అక్క నీకు నీ ప్రియురాలిచ్చిన సుఖాన్ని ఇవ్వలేకపోయింది కదా, ఓ ఇంకా ఫోన్లో కంటిన్యూ అవుతున్నట్టున్నావుగా, ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టున్నావుగా, పనోళ్ళు కూడా తలకాయ పట్టు కూర్చున్నారు. ఏంట్రా నాయన ఈ నరకం ఎవరికి చెప్పుకోవటానికి కూడా బాగోదయ్యా తండ్రి అనుకున్నారు వాళ్ళు. అనుకునే పాపం మదన పడుతూ ఉండగా ఒకవైపున సుధా మధుసూదన ఏరా బాగానే ఉన్నారా బాగానే ఉన్నారా బాగానే ఉన్నారా అని అడుగుతుంటే ఏదో ఉంటున్నాం అదే బాగు అంట మొదలుపెట్టింది అనురాధ. ఆ మాటకి ఏరా ఈ పిల్లతో కూడా మొదలు పెట్టావా మళ్ళీ నువ్వు అనే సుధా మధుసూదనం మళ్ళీ మొదటికొచ్చారు. విహారి దానికి ఏం మాట్లాడలేదు. అయితే పెద్ద కూతురు ఉన్నప్పుడు అల్లుడికి నచ్చదు రావద్దంది, కానీ చిన్నదానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాగానే ఉన్నాలే అదిలే ఇదిలే అంటుంది తప్ప రావద్దని లేదనే దాంతో సీత రఘుపతి చిన్నదాని పెళ్ళై కూడా 6 నెలలు అయిందండి అని పిండి వంటలు అయ్యి వండుకొని అమ్మాయిని అల్లుడిని చూసొద్దాం పదండని బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న విహారి అత్త మామగారు రాగానే ఆశీర్వాదం తీసుకొని ఉంటానులేండి మామయ్య, ఈరోజు పెద్దవారు మీరు వస్తే ఆఫీస్కి వెళ్ళేది ఏముందిలేండి అంటే పర్లేదు బాబు మీరు వెళ్ళండి, మీరు వచ్చాక మాట్లాడుకుందాం, ఎటు రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మేము ఉంటాం 4 రోజుల పాటు అని అల్లుడిని సాగనంపిన తర్వాత స్నానాలు అవి చేసిన తర్వాత టిఫిన్ దగ్గర కూర్చున్నారు. టిఫిన్ దగ్గర కూర్చుంటే అల్లుడికి ఏమిష్టమే అని అడిగింది సీత. ఏమో ఎవడికి తెలుసు అంది అనురాధ. అన్న తర్వాత ఈశ్వరమ్మ ఆ మాటకే మీరు పెద్దవారుగా అమ్మ మీరేం చేసి పెట్టినా తింటారులే బాబు అనేసరికి అవని ఇవని వండి డైనింగ్ టేబుల్ నిండా నింపింది. ఎలా ఉంటున్నావమ్మా అల్లుడితో అన్నాడు రఘుపతి. అనేసరికి ఇచ్చి చేశారుగా, నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నా ఏమైనా సరే బతుకనేది నెట్టుకురాక తప్పదు కదా, ఏముందే అక్క జీవితం నాశనం చేశాడు, నా జీవితం కూడా నాశనం చేసి పతనం చేద్దాం అనుకున్నాడు. నేను మీద చెయ్యించుకోవట్లేదని నేనే వచ్చి తన కాళ్ళ మీద పడి తన్నే అడుక్కుంటానులే మోజుపడి తన మీద అనుకుంటున్నాడు. నేను అక్కలాగా బలహీనరాలని అనుకుంటున్నట్టున్నాడు. అక్కని పైకి పంపినట్టే నన్ను పైకి పంపి ఈసారి ఎవరిని తెచ్చుకుంటాడో మరి అనేసరికి మాటకు ముందు మాటకు వెనక ఒకసారి ఇది నీ ఇల్లు అతను నీ భర్త, అయితే పోయిన నీ అక్క జ్ఞాపకాలు అతను మర్చిపోయేలా చెయ్యాలి, కానీ మాటకు ముందుకోసారి మాటకు వెనకోసారి అక్క 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 అని అక్కపాట పాడుతున్నావేంటే నీకు అక్క ఎందుకు గుర్తొస్తుందో అన్నిసార్లు అంది సీత. ఆ మాటకి ఎందుకంటే అది నా అక్క కాబట్టే, ఎందుకంటే మీరు నరరూప రాక్షసులు కాబట్టే, దాని మనసు అర్థం చేసుకోకుండా ఎవడో దారిన పోయే దాన వచ్చి అది నచ్చిందనగానే ఇచ్చి చేశారు కాబట్టే, దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి చివరికి అది చచ్చిపోయినా మీరు బాధపడకుండా నార్మల్ అయిపోయారు కాబట్టి నీకు తెలుసా అమ్మ మేము బాధపడలేదని అన్నాడు రఘుపతి. బాగుపడితే మళ్ళీ ఇతనికే నన్ను ఇచ్చి చేస్తారా, నా గొంతు కోస్తారా, నీ ఇష్ట ప్రకారమే ఇచ్చి చేశామా లేదంటే లేదా, ఇష్టం మా ఇష్టాలకు ఒక విలువ ఏడిసింది, మా ఇష్టాలకు ఒక ఇదే ఏడిసిందే, మళ్ళీ వాటి గురించి మాట్లాడుకోవటం ఒకటే అంటే ఏంటే, అవునమ్మా అవును అవును ఏంటిప్పుడు అతను చేసిందే నాకు గుర్తొస్తుంది, అక్కే నాకు గుర్తొస్తుంది, అందుకే అక్కలాగే ఉంటున్నాను నేను అన్న తర్వాత ఏంటి గొడవ అని సీతా రఘుపతి అక్కడున్న పని వాళ్ళని అడిగితే జరిగింది మొత్తం చెప్పుకొచ్చారు. రోజు గొడవేనని, రోజు టార్చరేనని, ఇలా రోజు అయిన దానికి కాని దానికి తర్కంలు వాదనలు వితండవాదాలు. అసలు అబ్బాయి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తుంది బాబు మీ అమ్మాయి. వచ్చిన దగ్గర నుంచి ఇదే గొడవ. మీ పెద్దమ్మాయి విషయంలోనేమో అంతా 4 గోడల మధ్య జరిగేదయ్యా, మాకు అసలు ఏమీ తెలియదు, అప్పుడప్పుడు వినపడే తప్ప ఇంత కాదు, కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనిషి ఎదురుగా కనపడ్డాడంటే మాత్రం ఆ మనిషి నరాల్ని బయటికి పెకిలిచ్చేసి తల్లో మెదడుని బయటికి తీసేస్తే ఎన్నోసార్లు బాబు కొడదామన్నంత కోపం వచ్చి కూడా తను తాను కంట్రోల్ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడయ్యా మీ పెద్దల్లుడు గారు అని చెప్పుకొచ్చారు పనోళ్ళు. చెప్పేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక
కూతురికి హితవు చెప్పాలని చూడమ్మా, తప్పు ఎప్పుడు ఒకే వైపు నుంచి ఉండదు. తప్పు అదే ఇద్దరు కలిసి చేస్తారు. అక్క తప్పు చేసిందని నువ్వు చూసావు. అక్కకి 10th క్లాస్లో ఎవడో లవ్ లెటర్ ఇస్తే అది అక్కదే తప్పు. నువ్వు చెప్పినోడిని పెళ్లి చేసుకొని వాడు వాతలు పెట్టి టార్చర్లు పెడితే అక్కదే తప్పు. అవునమ్మా, ఒక మాట అడుగుతాను నేను. నాన్న పోయాడనుకో, నువ్వు ఇంకొకరిని చేసుకున్న తర్వాత కూడా ఆయన మీ నానే మీ ఇష్టం అండి అని ఆయన చెప్పినట్టు కూడా మమ్మల్ని వినమనేదానివా? అవునులే, నీలాంటి ఆడదానికి ఒక మొగుడు ఒక మగాడు సరిపోరు కదా. అలాగే మమ్మల్ని కూడా ఇక ఎవడు పడితే వాడని చెప్పి సరిపెట్టుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని జీవితాలను గడిపేసి కాపురాలు చేయమనమంటావా ఏంటే? అసలు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు అసలు ఆడదానివైనా ఆడపటకు పుట్టావా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అసలు మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టాల్లో మీ కట్టుబంధాల్లో మీరు పంజరాల్లో పెట్టి మీరు అడ్డగీతలు గీసేసి మా జీవితాలను బయటికి వెళ్ళనివ్వకుండా పంజరాల్లో బందీల్ని చేసి మమ్మల్ని నరకాలు పెట్టే హక్కు ఎవడిచ్చాడు అసలు మీకు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి వీడికిచ్చి చేసినంత మాత్రాన గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలరా అని కాపురం చేయించగలరా? నేను మా అక్కని పెళ్లి చేసుకున్న వీడి మీద పగ తీర్చుకోవటానికి చేసుకున్నాను. తాడో పెడు తేల్చుకోవటానికి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అటో ఇటో తేలిందాకా నేను నిద్రపోను. అవసరమైతే ఏదన్నా తేడా వస్తే ఎక్కడి దాకైనా వెళ్ళటానికి నేను రెడీగానే ఉన్నాను అనేసరికి ఊరుకొని తల్లిని అంత మాట మాట్లాడేపాటికి రఘుపతి లేచి కొట్టటం అనురాధని డైనింగ్ టేబుల్ కొసకేసి తగిలి తలకాయ పగిలిపోయి తలలో నుంచి ఒకవైపున ఆయన తీసిన తీతలకి అక్కడి నుంచి దొర్లుకుంటూ వచ్చి ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ పడి కింద పడింది. పనివాళ్ళు కూడా ఆపలేదు. సీత అలాగే నిలబడిపోతే విహారి అత్తయ్య మామయ్య వచ్చారని త్వరగా వచ్చిన వాడల్లా మామగారికి అడ్డం పడిపోయి ఆపితే ఏమైందంటే అత్తగారు అల్లుడిని పట్టుకొని బావురు అనేపటికి ఏం మాటలవి, మనుషులు మాట్లాడే మాటలేనా అవి అనేసరికి కాదు, పశువులు మాట్లాడే మాటలు, పశువుల గురించి మాట్లాడే మాటలు, పశువులు చేసిన మాటల గురించి మాట్లాడే మాటలు అని అనురాధ అక్కడి నుంచి వెళ్ళిపోయి గదిలో తలుపులు వేసుకుంది. సీత రఘుపతి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడికి అత్తగారు, ఎక్కడికి మామగారు అంటే మాకు ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదే ఎలా ఉందంటే పోయింది ఎలా ఉందో. మేము కూతుళ్ళని కన్నాం అనుకున్నాం కానీ మేము బ్రహ్మరాక్షసుల్ని కన్నామని మాకు బాగా అర్థమైందే. తల్లిని పట్టుకొని తండ్రి బతికుండగానే ఇంకొకరిని చేసుకుంటే వాడిని నాన్న అనుకోమని వాడి మాటలు కూడా వినమని చెప్పుండేదానివా అని అడిగిందంటే అది ఏ లెవెల్కి ఎలా తయారైందో మాకు బాగా అర్థమైంది. ఇది దానిళ్ళు కాబట్టేగా, మేము దానింటికి వచ్చాం కాబట్టేగా అన్ని మాటలు మాట్లాడిందే అనేసరికి ఇక అక్కడి నుంచి ఆపకుండా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. విహారి తలుపులు కొట్టి తలుపులు కొడుతున్నాడని తెలిసే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని అనురాధ లోపల ఫస్ట్ ఎయిడ్ చేసుకుని తలుపు తీయకుండా లోపల ఏసీ ఆన్ చేసుకొని అలా లోపల ఫ్రూట్స్ ఉంటే తినేసి టీవీలో 4 సినిమాలు చూసి అర్ధరాత్రి దాకా తలుపు తీయకుండా అర్ధరాత్రికి తలుపు తీసుకొని బయటకు వచ్చిందే. విహారే అమ్మా నాన్నలు వెళ్ళిపోయేంతగా ఇంటికి వచ్చి బిడ్డను చూద్దామనుకున్న వాళ్ళని టార్చర్లు చేయటం సమంజసం అనుకుంటున్నావా, సంస్కారం అనుకుంటున్నావా? అవతల వాళ్ళు చెప్పేది వినాలి అనేదాన్ని విజ్ఞత గల మనుషులు, జ్ఞానం గల మనుషులు వినాలంటారు. మనం పశువులం కాదు, మనుషులు. నేను చెప్పేది ఒకసారి వినకుండా అర్థం చేసుకోకుండా ఏంటి నీ గొడవ? ఎవరిది గొడవ? ఎవరు చేసేది గొడవ? నువ్వు చేసేదా నేను చేసేదా? ఇప్పుడు హ్యాపీ కదా నువ్వు? ఎలాగైతే ఏమే మా అమ్మ నాన్నల్ని మాకు దూరం చేసావు. మా అమ్మ నాన్నలతోనే మా అక్క నానా మాటలు అనిపించావు. మా అక్క పోయిన రోజున కూడా వాళ్ళు బాధపడకుండా నిన్నొక్క మాట అనకుండా వచ్చిన రోజే నువ్వేంటనేది వాళ్ళ దృష్టిలో ఎలా నువ్వు వాళ్ళకి బాగా ప్రచురితమయ్యావో నేను అర్థం చేసుకోలేకపోయాను. అవునులే, కవర్ పేజ్ మీద ఉండేటటువంటి బొమ్మంతా ఓవర్ యాక్టింగ్ చేసే క్యారెక్టర్ కదా నీదే. అసలు ఎలా కావాలంటే అలా ట్యూన్ అయిపోతావు కదా నువ్వు మనుషులతో. వాళ్ళతో నువ్వు అత్త మెచ్చిన అల్లుడివి, మావ మెచ్చిన అల్లుడివి. మీ అమ్మా నాన్నలు పశువులు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఎవరికి తన బాధని చెప్పుకోలేక మా అక్క తనలో తాను నరకం అనుభవించి నువ్వు కొడితే పడి తిడితే పడి వాతలు పెడితే పడి నువ్వు ఎంత నీచుడివంటే వావి వరుసలు మర్చిపోయి నేను నీకు మరదలను అవుతాను. అలాంటిది నా ఫోటోలు చూసి కామంతో నువ్వు నన్ను ఎక్కడెక్కడ స్పృశించావో ఫోటోల్లో, నువ్వు నన్ను నీ దాన్ని చేసుకోవాలని ఎంత తప్పించావో మా అక్కని అనుభవించి చివరికి నీ ఎక్స్తో పోల్చి మా అక్క నీకు తృప్తిని కలిగించలేకపోతుందని, మా అక్క నీకు సంతోషాన్ని సుఖాన్ని పంచలేకపోతుందని అన్ని నరకాలు పెట్టేవాడివి. మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు అసలు? నువ్వు ట్రైన్లో చూసి ఇష్టపడ్డానని ఆ రోజు నువ్వు వచ్చావా? మా అక్క నీ మీద మోజుపడిందా?
వచ్చి పెళ్లి చేసుకొని మా అక్క గొంతు నిలువునా కోసావు నువ్వు. మా అక్క జీవితంలో జీవితం లేకుండా చేసావు, సంతోషం లేకుండా చేసావు. ఇప్పుడు నీకేం కావాలి? ఓ నేను లొంగట్లేదనా? నాతో సుఖం కావాలి. నీకు కావలసింది ఈ శరీరం మాత్రమే. నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? మొన్నటిదాకా మా అక్క తర్వాత ఇప్పుడు నేను, నా తర్వాత ఇంకెంతమందో. కాల్ బాయ్స్కి కూడా ఒక నీతి అనేది ఏడుస్తుంది. అంతకన్నా దిగజారిపోయావు నువ్వు. దీనికన్నా మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసుకోవటం ఎంతో మేలు. అమ్మకి, అత్తకి, పెళ్ళానికి, తల్లికి తేడా తెలియని చాతగాని వెధవల్లాంటి నీలాంటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికినా కూడా తప్పు లేదు అనేసరికి విహారిలో కోపం కట్టలు తెంచుకొని లాగి కొట్టడం అనురాధనే. అంతకుముందు రఘుపతి కొట్టి పెదవు పగిలింది కాస్త ఇంకాస్త పెద్ద పంచరై నోట్లోంచి బ్లడ్ పడిపోయి ఒక్కసారిగా అదిరిపోయిందే. ఎవరినే ఏం చేశారే? నీలాంటి వాటికి ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు. ఒక్కరోజైనా ఏం జరిగిందనేది నాళ్ళల్లో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించావో పశువా? అసలు మీకేంటే వచ్చి నా జీవితాలని నాశనం చేయటానికి తయారయ్యారు నా బతుకుల్లోకే. నీకేం కావాలో నాకు బాగా అర్థమైందే అని అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని లాక్ కొడితే చేతిలోంచి బ్లడ్ కారిపోవటం మొదలైంది విహారికి. ఆ బ్లడ్ కారే చేత్తోనే అలాగే విహారీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కార్ డ్రైవ్ చేసుకొని. పనివాళ్ళు అలాగే షాకులో ఉండిపోయారు. ఒకవైపున మొగుడు కొట్టాడనే ఉక్రోషం, అక్క పోయిందనే ఉక్రోషం, అమ్మా నాన్న అర్థం చేసుకోలేదనే ఉక్రోషం, అసలు అత్తామామలతో చెప్పాల్సిన అవసరం ఏంటనే ఉక్రోషం. దాంతో వెళ్ళి ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్లన్నీ పోగు చేసి అడ్డమైన ట్యాబ్లెట్లు కలిపి పొడి నూరుకొని వాటిని కూల్ డ్రింక్లో కలుపుకొని దగ్గర పెట్టుకొని ఒక లెటర్ రాసి, మీ పెద్దల్లుడు నీచుడని, వాడు నా మీద మోసపడ్డాడని, అక్కను టార్చర్ చేశాడని, వాడే చంపుంటాడని, వీడు నరకం చూపిస్తున్నాడని, వీడు నన్ను కొట్టాడని తిట్టాడని, హింసలు నేను భరించలేకపోతున్నానని, వీడికి ఒక ఆడది చాలదని, అంతకుముందు అక్కని ఇప్పుడు నేనని, తర్వాత ఎంతోమందని, మా ఇద్దరి శవాల దగ్గర పడి ఏడుద్దురుగానని, ఆడపిల్లల్ని కన్నారు ఒక్కరోజు అర్థం చేసుకోలేదు. నేను బయటికి వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇద్దామనుకున్నాను, అరంగేట్రం చేద్దామనుకున్నాను, ఫ్రెండ్స్తో ట్రిప్పులకు వెళదామనుకున్నాను. ఏ రోజైనా నన్ను దగ్గరికి తీసావా? నోట్లో అన్నం పెట్టావా? అర్థం చేసుకున్నావా? కూతుళ్ళ మనసేంటనేది తెలుసుకోలేని పశువులకు పుట్టాం మేమని ఒక లెటర్ రాసి అవన్నీ మింగి పడుకుందే. విహారీ ఎప్పుడో అర్ధరాత్రికి వచ్చి ఈశ్వరమ్మనే ఏది అని అడిగితే, మీరు వెళ్ళిన తర్వాత లోపల నుంచి బయటకు రాలేదు బాబు, ఇదంతా క్లీన్ చేయలేదే అంటే, అమ్మాయి గారు ముందు నువ్వు ఇదంతా క్లీన్ చేయి అని చెప్పి వెళ్ళి తలుపులు కొడితే తలుపులు తీయలేదు. దాంతో అనుమానం వచ్చి ఇక ఈశ్వరమ్మ కిటికీ గట్టిగా తోసి చూస్తే, బాబు అమ్మాయి గారు నోట్లోంచి నురుగులు వస్తున్నాయి అయ్యా అనేపాటికి తలుపులు బద్దలు కొట్టి చూసేపాటికి అప్పటికే స్పృహ తప్పిపోయింది అనురాధ. అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే లైఫ్ డేంజర్ ఏమీ లేదు, కానీ తను సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆ లెటర్లో చేత్తోకి తీసుకొని మొత్తం చదివాడు విహారీ. వాళ్ళమ్మ నాన్నకి వీళ్ళమ్మ నాన్నకి కబురు పెడితే హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత అలా కూర్చుండిపోతే డాక్టర్లు ఇక ఒక 2-3 గంటల్లోనే మొత్తం కక్కిచ్చేసి క్యూర్ అయింది అని చెప్తే లోపలికి వెళ్ళబోయారు. ఇటు నుంచి సుధా మధుసూదన్, అటు నుంచే ఇక సీతా రఘుపతి. ఇంకా ఎన్ని చేస్తావురా, వాళ్ళంటి ఆడపిల్లల్ని మనకు బలివ్వటానికి కన్నారనుకుంటున్నావా అని మధుసూదన్ కొట్టడానికి మీదకెళ్తే, నాన్న ఇంక నువ్వు ఆపేసి కూర్చో, ఊడే పాపిష్టోడా, నా కడుపు ఏం పాపం చేసుకుంటే పుట్టావంటే, అమ్మ నిన్ను కొడితే బాగోదు, నోరు మూసుకొని కూర్చో అన్నాడు విహారీ. వాళ్ళకేమీ అర్థం కాలేదు సీతా రఘుపతికి. వెళ్ళే వీళ్ళని ఆపేసి నేనే వెళ్తాను లోపలికి అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ వేసి తలుపు గడేస్తే ఆ హాస్పిటల్ రూములో ఏది మాట్లాడుకున్నా బయటికి రీసౌండ్ వచ్చి వినపడతాయి. కరెక్ట్గా అప్పుడే ఒక సీనియర్ డాక్టరు, జూనియర్ డాక్టర్లు ఒక 3, నర్సులు ఒక 4, కాంపౌండర్లు ఒక 2, దానికి తోడు వీళ్ళందరూ కూడా బయట నుంచి ఉంటే లోపల నుంచి మాటలు బయటికి వినపడటం మొదలైనవి. విహారీ అనురాధ్ దగ్గరికి వెళ్ళి, ఏం కావాలి అసలు నీకు, ఎందుకు వచ్చావే నా జీవితంలోకి నువ్వు అని అడిగితే, మేమేమి నీ జీవితంలోకి రాలా, నువ్వే మా జీవితంలోకి వచ్చావు, అదే నేను చేసుకున్న మహాపాపం. నీ అక్కలాంటి క్యారెక్టర్లెస్ దాన్ని, నీ అక్కలాంటి కాలు జారిన దాన్ని, నీ అక్కలాంటి బజారు దాన్ని, నేను కాల్ బాయ్ని కాదే, నువ్వు బజారు దానికన్నా హీనంగా మాట్లాడి ఈ స్థితికి దిగజార్చుకొచ్చావు సంసారాన్ని.
ఏంటి నేను ఆడవాళ్ళతో మాట్లాడుతున్నానా, నేను బయటికి వెళ్ళిపోయానా, నేను చెడ్డవాడినా, కొట్టానా, తిట్టానా, అసలు ఏం జరిగిందో పశువా నీకు తెలుసా? నీ అక్కని నేను ఆ రోజున ట్రైన్లో చూసి పెద్ద మహాపాపం చేశానే, మీ వెనకాలొచ్చే. ఆ తర్వాత మా అమ్మ నాన్నని తీసుకొని వచ్చి మాట్లాడిన రోజున నీ అక్క నేను నచ్చాననే చెప్పింది. ఆ తర్వాత మీ అక్కతో ఫోన్ మాట్లాడాలని మీ అమ్మ నాన్నని అడిగితే సరేనని వాళ్ళు వెళ్ళాక మీ అక్క ఫోన్ ఎన్నోసార్లు బిజీలు వచ్చేది. నేను ఫోన్ చేస్తే మా కజిన్స్తో మాట్లాడుతున్నాననేది, నా గురించే మాట్లాడుతున్నాననేదే, మా చెల్లి కాలేజీకి వెళ్ళింది మా చెల్లితో మాట్లాడుతున్నాననేదే, మా నాన్న ఆఫీస్కి వెళ్తే మా నాన్నతో మాట్లాడుతున్నాననేదే. ఆ తర్వాత మా పెళ్ళైపోయింది. మా పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజున నేను అప్పుడే రెడీగా లేను, సిద్ధంగా లేను, కొన్నాళ్ళు టైం తీసుకుందాము, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మన ఇద్దరి మధ్య బాండింగ్ వచ్చాక కలుద్దామందే. ఆ తర్వాత నేనేమీ మాట్లాడలేదు. మీ అక్కని ఏం మగాడైతే ఊరుకుంటాడే, దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని కబుర్లు చెప్తుంటే గుర్రు పెట్టి నిద్రపోయింది నీ అక్క. నేనంటే అంత నెగ్లిజెన్సీయా, ఇష్టం లేకుండా చేసుకున్నావా అని నీ అక్కని ఒంటి మీద చెయ్యేసి, నిజంగా నేను ఆడవాళ్ళ మీద మోజు ఉన్నవాడిని, ఆడవాళ్ళని అనుభవించేవాడిని, నేను నిజంగా అంత నీచుణ్ణి అయితే నీ అక్కని నేను అనుభవించడానికి దాని మెళ్ళో తాళి కట్టిన రైట్ ఉన్న నాకు పట్టే టైం ఎంతే పశువా? ఏంటి నీ మీద నేను మోజుపట్టానా? అసలు ఎప్పుడు నేను నీతో మాట్లాడానే? మీ అక్కని నేను పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడానా? మీద పడి నువ్వే నాతో మాట్లాడేదానివే, అది బావా ఇది బావా. మా అక్కకి ఆ సినిమా అంటే ఇష్టం, ఈ హీరో అంటే ఇష్టం, ఆ హీరోయిన్ అంటే ఇష్టం, మా అక్కకి ఆ బుక్ అంటే ఇష్టం, ఆ రైటర్ అంటే ఇష్టం, మా అక్కకి ఈ వంటలు అంటే ఇష్టం, ఈ కలర్ అంటే ఇష్టం, అక్కడ ట్రిప్పులకి వెళ్ళటం అంటే ఇష్టం, మా అక్కకి డైమండ్స్ ఇష్టం, మా అక్కకి జ్యువెలరీ ఇష్టం, మా అక్కకి అలా ఉండటం ఇష్టం. నువ్వు అన్నీ చెప్తున్నా కల్లా కపటం లేకుండా అక్క మీద ప్రేమను పెంచుకున్నావు, నాకు తెలియని విషయాలు చెప్తున్నావని విన్నానే కానీ ఏ రోజైనా నీకు ఫోన్ చేశానా, నీతో మాట్లాడానా, మీ ఇంటికి వచ్చినప్పుడైనా నేను పలకరించానా? నీ ఫోటో చూసి నీ మీద శృంగార కోలికలు వెదజల్లినయ్యా నాకు. ఏమే అన్ని చెప్పిన దానివి మరి, మా అక్కకి లైఫ్లో నీకన్నా ముందు ఒకడున్నాడ్రా. మా అక్క ఏ నుంచి జడ్డు దాకా అన్నీ వాడితో అయిపోయిన తర్వాత నిన్ను పెద్ద క్లౌన్ని చేసి జోకర్గాన్ని చేసి నిన్ను పెళ్లి చేసుకుని నీ లైఫ్లోకి వస్తుందని ఎందుకు చెప్పలేదే? ఎన్ని తెలిసిన పతివ్రతవి, నీకు ఆ విషయం తెలీదా? అన్నీ తెలిసే నటిస్తున్నావా నువ్వు కూడా అనేపాటికి అనురాధతో పాటు బయట నుంచున్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. మీ అమ్మా నాన్నలంటే నాకెంత ఎందుకో తెలుసా, అంత గౌరవం, అంత విలువ. మా అమ్మా నాన్నలు నన్ను కని పెంచి పెద్ద చేసిన వాళ్ళకే నేనేంటో అర్థం కాలేదు. మా నాన్న మీ అక్క చెప్పిన మాటలు విని నన్ను మాట్లాడించడం మానేశాడు. మా అమ్మ తనకన్నా కొడుకునే అనుమానించుకునే స్థితికి దిగజారిపోయింది. కానీ అల్లున్నైన నన్ను ఒక్కరోజు కూడా తప్పు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీ అమ్మ నాన్నే. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళినప్పుడు అంతే, మీద చెయ్యొద్దందే. సరే ఆడపిల్లలంటే మరీ మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఓవర్ స్ట్రిక్ట్గా రిస్ట్రిక్టెడ్గా పెంచారులే, కాబట్టి సెక్స్ అంటే భయమేమో కొంతమంది ఆడపిల్లలకే, మగాళ్ళంటే ఫియర్స్ ఉంటాయి అనే దాంతో ఒక్క మాట అనలా. తిరిగొచ్చాక కాపురానికి తీసుకెళ్ళా. మా నాన్నతో పంతం పట్టి ఎకరం స్థలం కొనిచ్చుకొని నా కోసం ప్రైవసీగా ఉండాలని ఇంద్రభవనంలాగా కట్టించుకున్న ఇల్లు. నీ అక్క నాకు వంట చేసి పెట్టిందా? నీ అక్క చేత్తో నేను వంట తిన్నన్నానా? ఒక్కరోజు మీ అక్క వంటగదిలోకి వెళ్ళి నా కోసం కప్పు కాఫీ కలిపిందంటే, ఏ రోజైనా నాకు జ్వరం వచ్చి ఒంట్లో బాగోకపోయినా పక్క నుండి చూసుకొని, ఏ రోజైనా నీ అక్క నా కోసం కనీసం ఒక 4 చెంచాల జావ కాసుకొచ్చిందా? మీ అక్కకి ఇంట్లో పనివాళ్ళు ఎదురెదురు అందించాలి. మీ అక్క నాతో సినిమాలకు వచ్చింది, షికార్లకు వచ్చింది. నీ అక్కకి దగ్గర అవ్వాలని, నీ అక్క మనసు అర్థం చేసుకోవాలని పుట్టింటి నుండి వచ్చేటప్పుడు నీ అక్క తెచ్చిన గోల్డ్ ఎంతే, నీ అక్క తెచ్చిన బట్టలు ఎంతే, మహాపతివ్రత నీకు తెలీదా? మరి వార్డ్రోబుల నిండా ఎన్ని కాస్మెటిక్స్, ఎన్ని గిఫ్ట్స్, 4 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు నీ అక్క వేసుకునే హ్యాండ్ బ్యాగులు, నీ అక్క వాడే ఒక్కొక్క నెయిల్ పాలిష్ ఖరీదంతే, లిప్స్టిక్లు ఎంత, సినిమాలు, షికార్లు, ట్రిప్పులు. నీ అక్కకి ఇవన్నీ నచ్చినాయి. కానీ నీ అక్కకి ఎలా దగ్గర అవ్వాలో నాకు అర్థం కాలా. ఒకరోజు మా మ్యారేజ్ యానివర్సరీ దగ్గరకు వస్తుందని చెప్పి తీసుకెళ్తే
నీ అక్కనే ఇక బయటికి తీసుకెళ్తే నాకు ఒంట్లో బాలేదందని చెప్పి వెనక నుంచి నీ అక్కనే నేను ఒక తండ్రి తల్లి కూడా కూతురికి అంత చేస్తారో చేయరో అంత సేవ చేసి ఇంటికి తీసుకొచ్చాను. కొన్నాళ్ళు గడిచిన తర్వాత నా భార్య తప్పే ఉంది అనే దాంతో సర్ప్రైజ్ చేయాలని నీ అక్క బయటికి వెళ్తే ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేట్ చేయించి సర్ప్రైజ్ ఇచ్చి మీ అక్కను గట్టిగా కౌగిలించుకున్నాను. నన్ను ఒక్క తోపు తోసింది, వెళ్ళి కింద పడిపోయాను. ఏమైంది అని అడిగితే నాకు ఇష్టం లేదంది. అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు అందే. నేనంటే నీకు ఇష్టం లేదంటే భయం వేస్తుందేమో అనుకున్నానే. అప్పుడు కూడా భయపడుతుందేమో అనుకొని దగ్గరికి తీసుకోబోయి డాక్టర్ దగ్గరికి వెళదామా, పోనీ నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళదామా అని అడిగితే ఎవరికి పిచ్చి, నీకు పిచ్చి, నీ అమ్మ బాబులకి పిచ్చి అని అడిగిందే నీ అక్క. అన్నాళ్ళ మా కాపురంలో ఒక్కరోజన్నా మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి పలకరించిందా నీ అక్క? సిగ్గు శరం లేని వాళ్ళు కాబట్టి మా అమ్మ నాన్నకు అవి గుర్తుండవు. మీ అమ్మ అని ఎంతసేపు మీ అక్క నా మీదే చెప్పే చాడీలు మాత్రమే మా అమ్మ నాన్నలకు గుర్తుంటాయి. నన్ను కన్నవాళ్లే నన్ను నమ్మలేని స్థితికి దిగజార్చేసిందే నీ అక్క. నీ అక్క ఏమని చెప్పిందో తెలుసా? కాలేజీలో ఉన్నప్పుడు బీటెక్లో 4 సంవత్సరాల్లో ఒకడినే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని, వాడి పేరు అమర్ అని, ఇద్దరం కలిసి కాలేజీ వెనక నుంచి మీ నాన్న పికప్ డ్రాప్లు చేసేటప్పుడు మీ నాన్న డ్రాప్ చేయగానే గోడ దూకి వాడితో పాటు పారిపోయేదాన్నని, సినిమాలు షికార్లు ఇద్దరం వేరువేరు కాదు ఒకటే అన్నంత ప్రేమించుకున్నామని, ఆ తర్వాత ఫిజికల్ అయ్యామని, కొన్ని 100 సార్లు శారీరకంగా కలిశామని, ఆ తర్వాత వాడినే పెళ్లి చేసుకున్నాం అనుకున్నాననే, తీరా ఇంటికి వచ్చేసరికి పీజీ చదువుకుందాం, వాడితో పాటు ఉద్యోగంలో చేరదామంటే 2 కలలు మీ నాన్న జరగనివ్వలేదనే, దాంతో ఇంటి పట్టునే ఉంటూ మెల్లగా ఎలాగోలాగా ఏదో ఒక రోజుకే వాడే లైన్లోకి వస్తాడులే, లేదంటే కనుక లేచిపోదాం వాడితో అని ఫిక్స్ అయిపోయి ఉన్న క్షణంలో ఆ దరిద్రపు మొహంది నాకు చెల్లెలుగా ఎందుకు పుట్టిందో, నేనేం పాపం చేసుకుంటే పుట్టిందో, నా చెల్లెలు దరిద్రపదే అక్క 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 అంటూ చిన్నప్పటి నుంచి అది దాని ఓవర్ యాక్షను. ఏదన్నా వచ్చి మా అమ్మ నాన్న అది పోతే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో, కానీ పెద్ద పెద్ద మహమ్మారులు కూడా ఇలాంటి వాటిని ఎత్తుకుపోవు కదా. ఆ తర్వాత దాని ఫ్రెండ్ పెళ్ళి వంక పెట్టుకొని వెళ్ళాను. అక్కడి నుంచి లేచిపోదాం అనుకున్నాను. నన్ను వదిలితేనేగా అక్క బాత్రూమ్కి వెళ్దాం రావా, అక్క నా ఓణి బాగుందా, అక్క అవి బాగున్నాయా, ఈ బాగున్నాయా, ఆ తర్వాత ట్రైన్లో పారిపోదాం అనుకున్నాను. అక్క ఒళ్ళో పడుకోబెట్టుకోవా, అక్క అవి కొని పెట్టవా, ఈ కొని పెట్టవా. ట్రైన్ దిగిన తర్వాత మా కర్చీఫ్ కాకుండా నువ్వు నీ కర్చీఫ్ పడేసుకొని అడిగావు కదరా, నీకు లుక్స్ మీద లుక్స్ అనురాధ ఇచ్చిందిగా, అది నచ్చలేదా నీకు? ఎందుకు నచ్చానయ్యా నీకు? ఏముంది బాబు నాలో, ఒకటి యూజ్ చేసుకుని యూజ్డ్ పీస్నయ్యా నేను. కొన్ని 100 సార్లు ఒకటితో మమేకమైన ఆడదాన్ని నేను. అలాంటి నేనెందుకు నచ్చానరా నీ కళ్ళకి? నీ కళ్ళు మూసుకుపోయినాయా ఏంటి? ఈ విషయం నువ్వు నాకు పెళ్ళికి ముందే చెప్పుండొచ్చుగా. ఎలా చెప్పమంటావు? చెబితే మా నాన్న శాడిస్ట్ గాడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? వెళ్ళి నన్ను ప్రేమించిన వాడిని రోడ్డుకి ఇచ్చి, వాడిని నరికేయించి, నన్ను చంపేసి వాడు జైలుకి వెళ్ళి మా అమ్మ క్యారియర్లు ఇచ్చొచ్చుద్దే. రెండోది హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోద్దే. మరి ఇప్పుడు నా బతికేంటి మధ్యలో? ఏం చేయమంటావు? అందుకే నేను నచ్చాను అని నువ్వు చెప్పినందుకే నీ మీద పగ తీర్చుకోవాలనే నిన్ను చేసుకున్నా. ఇప్పుడు నా ప్రియుడు నన్ను నమ్మట్లేదే. మన పెళ్ళికి కూడా వాడు వచ్చాడే, నువ్వు తాళి కట్టేటప్పుడు కూడా వాడు ఏడ్చాడే, నువ్వు ముట్టుకోలేదురా బాబు అని చెప్పినా వాడు నమ్మట్లేదే. వాడు నా ఒంటి మీద చెయ్యని అంటున్నాడే. వాళ్ళేంది నేను కోరికలతో తప్పించిపోతున్నానే, దహించిపోతున్నానే, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయిరా, కోరికలు కలుగుతున్నాయి, వాడిచ్చిన సుఖం గుర్తొస్తుంది, వాడు కావాలనిపిస్తుంది, నేనే నిన్ను అతని దగ్గర పంపించేస్తాను, నేనే చెప్తాను పోనీ, కానీ వాడు నమ్మడే. ఏం చేయమంటావు అని నీ అక్కకి నేను పెట్టలేదే వాతలో. కోరికల్ని తట్టుకోలేకపోతున్నానని నీ అక్క సైకోది దాన్నదే నీ అక్క వాతలు పెట్టుకొని, దాన్నదే నీ అక్క బెల్టులతో కొట్టుకొని, దాన్నదే నీ అక్క టార్చర్లు పెట్టుకొని హింసలు పెట్టుకుంది. ఇగో చూడవే వీడియోలో అని ఫోను మొహం మీద కొట్టాడు అనురాధకి. అవన్నీ చూసిన అనురాధకి నోట్లోంచి మాట బయటికి రాలేదు. నిన్ను అందరి దృష్టిలో వెధవని చేస్తాను, నీ అమ్మా నాన్నలే నిన్ను అసహించుకో, అల్లుడు అల్లుడు అని తెచ్చిపెట్టుకున్న మా అమ్మ నాన్న జీవితంలో నీ మొహం చూడనంత నిన్ను అసహించుకొని నిన్నొక విలన్ కింద క్రియేట్ చెయ్యకపోతే నేను నా అమ్మ అబ్బకే పుట్టిందాన్ని కాదరా. ఆడవాళ్ళల్లో చాలామందిని చూసుంటావు, నాలాంటి దాన్ని నువ్వెక్కడా చూసుండవు అనే
చూడు నాకు ఇప్పటికిప్పుడు వాడు కావాలనిపిస్తుంది, వాడు నాతో ఎలా కలిసేవాడో తెలుసా అని నీ అక్క నన్ను టార్చర్లు పెట్టింది ఎలాగో తెలుసా. చివరికి గదిలో తలుపులు వేసుకొని నేనుంటే నీ అక్క ఫోన్లు చేసి ఫోనుల్లో నుంచి నాకు తన శృంగారం గురించి చెప్పి ఎందుకురా నన్ను పెళ్లి చేసుకున్నావు, ఎందుకురా నా జీవితంలోకి వచ్చావు అని నన్ను ఎన్ని టార్చర్లు పెట్టిందో తెలుసా. చివరికి నేనే వాడితో మాట్లాడతానన్నాను, వెళ్ళి మాట్లాడాను కూడా. ఆ తర్వాత వాడు నమ్మలేదంట, వాడు ఒప్పుకోలేదంట, వాడు క్షమించనన్నాడంట. వాడి కాళ్ళు పట్టుకొని ఏడిసిందే, వాడే కావాలందే, తలకాయ కొట్టుకొని ఏడిసిందే, వాడే నా సర్వస్వం అందే. వాడి దగ్గరికి నగ్నంగా వెళ్ళి నుంచున్నా నీ మొగుడు ముట్టుకున్న నిన్ను నేను ముట్టుకోనని వాడు అన్నాడంట. దాంతో అవన్నీ నాకు చెప్పి ఒక మగాడు భరించగలడే, ఒక ఆడది ఇలా ఉంటే ఆ రోజు నుంచి నాలో వచ్చింది మౌనం. అక్కడి నుంచి అది మీ అమ్మ నాన్నకి చాడీలు చెప్పటం, నువ్వు అవన్నీ నమ్మటం, మా అమ్మ నాన్నలకి చాడీలు చెప్పటం, మా అమ్మ నాన్న అవన్నీ నమ్మటం, నన్ను నానా మాటలు అనటం. ఆ తర్వాత నా ఉద్యోగం, నేను అసలు తింటున్నానో తింటలేదో, నిద్రపోతున్నానో లేదో, బ్రతుకుతున్నానో లేదో తెలియని క్షణం చచ్చిపోవాలనుకున్నాను. ఆ తర్వాత నేను కూడా పోతే నా అమ్మ బాబులు అనాథలు అవుతారేమో అనే దాంతో ఫోనుల్లో మాట్లాడుతుంది నా ఎక్స్తో కాదే. నాకు మీ అంతమంది ఎక్స్లు, మీ అంతమంది ప్రియుళ్ళు ఎవరూ లేరు. నేను మాట్లాడేది సైకియాట్రిస్టు డాక్టర్తో. ఇదిగో ఆవిడతో మాట్లాడు. నీ అక్క ఉన్నప్పటి నుంచి ఆవిడ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆవిడకి కూడా నీ యొక్క పురాణం మొత్తం చెప్పలా. ఎందుకో తెలుసా, మీ అమ్మ నాన్న పరువుకి ప్రాణం ఇస్తారు అనే దాంతో. ఆవిడ వయసు ఎంతో తెలుసా, డాక్టర్ వయసు 50, సైకియాట్రిస్ట్ ఆవిడ దగ్గర నేను మెడిసిన్స్ వాడుతుంటే అన్ని వాడకూడదనే, నీకు పెళ్ళయిందని, నీ వైఫ్తో క్లోజ్గా ఉండాలని, నువ్వు లోన్లీ ఫీల్ అవ్వకూడదని, ఇలాగే ఉండి ఇన్ని మందులు వాడితే నీ ప్రాణానికి ప్రమాదం అని ఆవిడ నాకు రోజు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటారు ఆ డాక్టర్ గారు. ఆయన నా జీవితంలోకి మీరెందుకు వచ్చారే, నేనేం మహాపాపం చేశానని వచ్చారే, అసలు ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి. నీకు తెలియకుండా మీ అక్క ఎలా చేసింది అని ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు దానికి సమాధానం చెప్పు. అసలు పాపం పట్టినట్టే పట్టావు నువ్వందే, దరిద్రం పట్టినట్టే పట్టావు నువ్వందే. ఒకరోజు మీ అమ్మ నాన్న లేరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుందంట మా పెళ్ళికి ముందు. అయితే నువ్వు అక్క పానీపూరి తినొద్దామా, అలాగే మీ అత్తల్ని, మీ పెద్దమ్మల్ని, మీ పిన్నుల్ని తీసుకొని నువ్వు బయలుదేరావంట. అక్కడి నుంచి ఎస్కేప్ అవటం కుదరలేదంట. అది నాశనం అయిపోతే బాగుండో, అది పోతే బాగుండో. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, నువ్వు అది కలిసి పోరాదంటరా, పెళ్లిపేట్ల మీద కూడా లేచిపోదాం అనుకున్నాను. అప్పుడు వేరే ఆప్షన్ లేక దాన్ని నీకిచ్చే పెళ్లి చేసేవాళ్ళు. హ్యాపీగా అది నీతో సెటిల్ అయిపోయేది. దానికి ఏ మగాడైనా ఓకే, అది ఎవరితోనైనా సెటిల్ అయిపోయే రకమేనని నీ అక్క నీ గురించి ఎంత చీప్గా మాట్లాడిందో వినవే ఫోనుల్లో అని మొత్తం కాల్ రికార్డులో అవన్నీ వినిపించేపాటికి అనురాధకి నోట్లోంచి మాట రాక షాకులో అలాగే ఉండిపోయింది. కావాలంటే చెప్పు, దాన్ని నీతో కలుపుతాను, ఏ ట్యాబ్లెట్లో కలిపి దాన్ని అనుభవించో, కావాలంటే దాని మెడలో తాళి కట్టు, నాకు నువ్వు విడాకులు ఇస్తే నేను ఆ తర్వాత వెళ్ళిపోయి ఎలాగోలా ఉంటానంటే నువ్వు ఆ పనులేమీ చేయొద్దు, నేను ఇస్తానన్నాను. కానీ నువ్వు ఇచ్చినా వాడు ఒప్పుకోనంటున్నాడే అని మళ్ళీ తను తాను హింసించుకోవటం మొదలుపెట్టింది. మీ అక్క వాతలు పెట్టుకుంటున్నా మీ అక్కలో కలిగే కోరికల ముందు ఆ వాతల బాధ కూడా దాన్ని ఏం చేయలేకపోయింది. నీకు సైకియాట్రిస్ట్ అవసరమే అంటే, నాకు సైకియాట్రిస్ట్ కాదురా, మగాడు అవసరం ఉంది, నా అమర అవసరం ఉంది, వాడి సుఖం అవసరం ఉంది, అదైతే నువ్వు ఇవ్వలేవు కదా అని. ఏ మగాడు భరించగలడే అది నన్ను పెట్టిన నరకం, ఏ మొగుడు భరించగలడు, మీ నాన్న, మా నాన్న, ఏ ఆడదానివేగా, ఆడపుట్టకు పుట్టావుగా, అవునులే, నువ్వేమైనా నన్ను తక్కువ టార్చర్లు పెట్టావా, నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగింది బావా అని ఒక్క మాట అడిగావా, నేను నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానేమే, నేను నిన్ను పెళ్లికి ముందు కూడా నీకు ఇష్టమా కాదా, నచ్చానా లేదా అని అడిగానా లేదా, అవునులే, అమ్మా నాన్నల ముందు మీరు నోరెత్తే లేడీస్ కాదుగా, అక్కడ పతివ్రతలో, మీరు అసలు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకురాళ్ళు, మొగుళ్ళ దగ్గరికి వచ్చేపాటికి అంటే మీకు అంత రెక్కలు విడిచిన పక్షులైపోతారు మీరు, అన్నీ కలిపి నా మీదే చూపించేద్దాం అనుకున్నారేంటి, అవును నేనేం పాపం చేశానే, నేనే అంత మహాపాపం చేశానా, నీ అక్క పోయిన రోజున నేను అసలు ఇంట్లోనే లేను, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఆ రోజు ట్రీట్మెంట్లో లేట్ అయితే అలా ఎన్నోసార్లు నేను హాస్పిటల్లో ఉండిపోయి తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి నీ అక్క లెటర్ రాసి దాని ప్రియుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడనే, నగలు లేవని వెతుక్కోకు, మాకు అవసరాలు ఉంటాయి కాబట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాననే,
నీ యొక్క కారు తీసుకొని వెళ్ళిపోయి మధ్యలో దాని ప్రియుడు ఫోన్ సిగ్నల్ కలవలేదని దిగి రోడ్డు మీద మాట్లాడుతూ ఉండగా ఇసుక టిప్పరు గుద్ది నీ అక్క అక్కడికక్కడే పోయిందే. ఎవరో ఒక మహానుభావుడు డబ్బున్న ఆయన వాకింగ్ అని వెళ్తూ నీ అక్కని ఈ జరిగిందంతా చూసే నీ అక్క శవాన్ని ఆ నగల బ్యాగుని తీసుకొచ్చి గుమ్మంలో వదిలేసి నేను వచ్చే టైంకి నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి నీ అక్క ఒక పతివ్రత, నేను నీతిమాలిన వెధవనే. అసలు నేను తలుచుకుంటే నీ అక్క పోయిన తర్వాత కూడా ఈ ప్రూఫ్లన్నీ పెట్టి మీ అమ్మ నాన్నని నువ్వు ఒక క్యారెక్టర్లు ఇస్తానువని నిన్ను ఒకడు పెళ్లి మండపంలోనే చీకొట్టి వెళ్ళాడంటే నువ్వు ఎలాంటి దానివో అనేది నేను అనుకొని మీ అందరినీ వీధికెక్కిస్తే ఎంతసేపో మా అమ్మ నాన్నలు అప్పుడు ఏం మాట్లాడతారు, నన్ను ఎవరైనా ఏమనగలుగుతారు, నా తప్పు ఏముందని అంటారో. కానీ నేను ఎందుకు ఆ పని చేయలేదో తెలుసా? నీ అక్కకు అమ్మంటే గౌరవం లేదు, నాన్నంటే విలువ లేదు. నీ వరకు నువ్వు ఊరి మీద పడి బలాదూరు తిరగాలి, అది మీ నాన్న ఒప్పుకోడు. ఇక మీ అక్క విషయానికి వస్తే అది బరితెగిచ్చి తిరగాలి, దానికి మీ అమ్మ నాన్న ఒప్పుకోరు. అంత క్రమశిక్షణగా వాళ్ళు పెంచితేనే మీరు ఇలా తయారయ్యారంటే అసలు అలాంటిది మిమ్మల్ని ఫ్రీగా వదిలేసి ఉంటే ఎలా తయారై ఉండేవాళ్ళో, ఏం చేసి ఉండేవాళ్ళో ఆ భగవంతుడికే ఎరుక. ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావా? నిన్న రాత్రే నేను వెళ్ళింది లాయర్ దగ్గరికి. నీకు విడాకులు పారేసి నీ దరిద్రం నేను వదిలించుకుంటా. మా నాన్న పెద్ద మహానుభావుడు కాబట్టి ఆస్తిలో సగమే పెడతాడో పెట్టించుకో, లేదు మొత్తమే రాస్తాడో నీ పిల్లల పేరు మీద రాయించుకో. చాలామంది 10 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఏమంటా ట్రైన్లో నీ అక్కని చూశానో ఆ తర్వాత దరిద్రం పట్టినట్టు నువ్వు పట్టావో. నా జీవితంలో సుఖం సంతోషం మనశ్శాంతి ఏవీ లేవో. బావా అక్క ఇలాగే రెడీ అవుద్దా, బావా అక్క ఇలాగే తినిపిస్తుందా, బావా అక్క ఇలాగే నైట్ వేసుకుంటుందా, పట్టీలు వేసుకుంటుందా, నేను కొనిపెట్టే బట్టలు వేసుకోకుండా నీ అక్క బట్టలు వేసుకొని నువ్వు నటించటం, నాటకాలు ఆడటం, దాని ఫోటోలు పెట్టడం, నన్ను టార్చర్ చేయటం, కావాలని దానికి ఇష్టమైన పాటలు పెట్టడం, దానికి ఇష్టమైన బుక్స్ చదవటం, దానికి ఇష్టమైన సినిమాలు పెట్టడం, నువ్వు కావాలని దానికి ఇష్టమైన పనులన్నీ ఇంట్లో చేయటం, నువ్వు నన్ను ఇన్నాళ్ళుగా పెట్టిన చిత్రహింస నరకాలు చాలు. మీరు పెళ్ళిళ్ళకి కరెక్ట్ అయిన ఆడవాళ్ళు కాదే, మిమ్మల్ని చేసుకునే మగాళ్ళు వేరే టైప్ వాళ్ళు ఉంటారో. అలాంటి వాడిని వెళ్ళి నువ్వు సెటిల్ అయిపో, నీకో దండం, నీ పెళ్ళికి ప్రేమకి ఒక దండం అనేసి అక్కడి నుంచి తలుపు తీసి బయటకు వచ్చాడు విహారే. నర్సులు డాక్టర్లు అందరూ అలాగే చూసి ఎవరి దారిన వాళ్ళు భుజం తడితే సిస్టర్ని ఏంటంటే మా హాస్పిటల్లో మొత్తం బయటికి వినపడతాయి సార్, లోపలికి ఏం మాట్లాడినా అనేసరికి అక్కడ మాట్లాడకుండా ఇక విహారీ వాళ్ళ అమ్మా నాన్న తలలు దించేశారో. కొడుకు వయుండి నిన్ను అర్థం చేసుకోలేకపోయాన్రా, ఇవి కాళ్ళు కాదయ్యా, నువ్వు నా దేవుడివే, నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, క్షమించరా అని కాళ్ళు పట్టుకుంది సుధా. ఇక మధుసూదన్ అయితే మీ అమ్మలా కాళ్ళు పట్టుకోలేనయ్యా, తండ్రిని కదా, క్షమించరా, సాటి మగాడిగా అడుగుతున్నాను అనేసరికి సీత విహారిని కౌగిలించుకొని ఎక్కి ఏడ్చేసి మేమేం పాపం చేసుకుంటే నీలాంటి కొడుకుని దేవుడు మాకు ఇవ్వలేదయ్యా, ఇలాంటి 2 పాపిష్టి వాటిని మేమెందుకు కన్నామయ్యా అని మాట్లాడుతూ ఉండగానే రఘుపతి లేచి లోపలికి వెళ్ళి నర్సు నువ్వు బయటికి వెళ్ళమ్మా అనేసరికి బయటికి వెళ్ళాక డోర్ వేసి తలుపు గడేశాడు ఆయన. వేసిన తర్వాత సెలైన్ రాడ్ తీసుకొని ఇక అనురాధని కుక్కని కొట్టినట్టు కొట్టితే ముందు తప్పు తనదే కాబట్టి అక్క నమ్మింది కాబట్టి 1 గంట సేపు దాకా భరించిందే. ఆ తర్వాత ఇక ఒక్కొక్క ఎముక ఇరిగిపోవటం మొదలుపెట్టిన తర్వాత రంకెలేయటం మొదలు పెడితే ఒకవైపున మధుసూదను, మరొక వైపున హాస్పిటల్లో వార్డ్ బాయ్స్, డాక్టర్స్, సిస్టర్స్ అందరూ వచ్చిన ఆ తలుపులు ఏమో స్ట్రాంగ్గా ఉండేపాటికి పగల్లా అలా 4 గంటలు కొట్టి ఒక మెడ ఎముక, ఒక కాలు, ఒక చెయ్యి, ఆ తర్వాత తల ఎక్కడ పడితే అక్కడే పగిలిపోయేలా కొట్టి మేమే ఏం పాపం చేసుకుంటే పుట్టారే మీరు, 10th నీ అక్క మహాపతివ్రత అయితే నీ అక్కకి ఎవడో లెటర్ ఇస్తే ఆడపిల్లలందరూ తప్పు చేస్తారా అని నువ్వు అడుగుతావా? అక్క 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 ఏంటి, నాకు బదులు మీ అమ్మ ఇంకొకడిని చేసుకొని వాడిని మిమ్మల్ని నాన్న అని పిలిపించే వాడికి కూడా మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పుద్దా మీ అమ్మ? నిన్ను బంగారం లాంటి మీ బావకిచ్చి పెళ్లి చేస్తే మీ బావని నువ్వు నరకాలు పెట్టి, టార్చర్లు పెట్టి, చిత్రహింసలు పెట్టి ఈ చివరికి ఈ స్థితికి తీసుకొచ్చేసి ఇలా నిలబెట్టేశారేంటి మీరు? అలాంటిది నువ్వు నా అక్క దేవత అని నీకు ఇష్టం లేకుండా నేను ఇచ్చి చేశానా మీ బావకి? నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటాను నాన్న అన్నాకేగా ఇచ్చి చేశాను.
కానీ నువ్వు మాట మార్చేసి నరకాలు పెట్టి అవునులే వాళ్ళ అమ్మా నాన్నే అర్థం చేసుకోలే బంగారం లాంటి అల్లుణ్ణే, నీ అక్క తప్పుడు పనులు చేయలేదా, తప్పులు చెయ్యని పతివ్రత, నువ్వు ఇంకో పతివ్రతవా, నువ్వు నా దృష్టిలో సచ్చావనే ఇక స్పృహ తప్పిపోయిందాకా కొట్టాడు ఆయన. తలుపులు తీయండో అన్నా తీయకపోయేసరికి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి రక్తపు మడుగులో పడింది అనురాధ. ఆయన గట్టిగా పట్టుకొని పక్క గదిలో పెడితే చంపేనివ్వండి అన్నయ్య, పోతే పోయిందిలే, ఏం పర్వాలేదన్నయ్య, ఆయనే జైలుకి వెళ్తారు, నేనే ఆయన వచ్చిన దాకా ఎదురు చూస్తానని సీత అలాగే ఉండిపోయింది. ఆయన్ని వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయాక సీత పడేసి ఇక ఉన్న ఊపిరి కూడా పోయిందాకా బాధి పారేసింది అనురాధనే. ఆ తర్వాత నర్సులు అలాగే సుధా కలిసి సీతని పక్కకు లాగేశారు. ఛీ, మీ బతుకులు చెడా, మీరు సచ్చారు మా దృష్టిలో అని అల్లుడికి క్షమాపణలు చెప్పి వియ్యంకుణ్ణే మీరైనా అబ్బాయిని అర్థం చేసుకోవద్దండి అని చెప్పేసి అక్కడి నుంచి నా కూతురు సచ్చిందే, ఉంటే ఉంది, పోతే పోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విహారి మనసు ముక్కలైపోయి విహారి కూడా వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు మొత్తం అన్నీ పగిలిపోయినాయని, సర్జరీలు చెయ్యాలని, కాలు అలాగే చెయ్యి మెడ ఎముక తల మొత్తం సర్జరీలు చేయాలని చెప్పేసరికి 3 నెలలు హాస్పిటల్లోనే ఉండి సుధా మధుసూదన్ సేవలు చేశాక కోలుకుంటే నడిసి నార్మల్ మనిషి అవటానికి ఇంకో 6 నెలలు పట్టుద్దన్నారు డాక్టర్లు. ఆ 6 నెలలు ఇంటికి తీసుకెళ్ళి సొంత కూతురులా అత్తగారు చూసిన తర్వాత అప్పుడు మా అత్త మంచిది కాదు, మా అత్త చాలా మాటలు అంటది, కనపడకుండా నన్ను చాలా టార్చర్ పెట్టుద్ది, మా మామయ్య కనపడకుండానే ఎక్కడెక్కడో వెకిలిగా చూస్తాడని వాళ్ళ గురించి అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చే ఏ చెప్పుతో తాను కొట్టుకోవాలో తెలియక అమ్మా నాన్న లాంటి వాళ్ళని అన్ని మాటలు చెప్పుపోయిన అక్కని ఏమనాలో తెలియక ఇక అలా ఉండిపోయింది. ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక రోజున విహారే విడాకుల కాగితాలు తీసుకొని వచ్చాడు. వచ్చి కరెక్ట్గా లాయర్ కూడా వచ్చి తను సంతకం పెట్టి నువ్వు కూడా సంతకం పెడితే నీకు కావలసినవి నీకు ఇచ్చి నీ దారి నువ్వు వెళ్ళొచ్చనే బ్యాగులు కూడా తెచ్చి ఈశ్వరమ్మ దేవయ్యని అక్కడ పెట్టమనేసరికి గట్టిగా విహారి కాళ్ళు పట్టుకుంది అనురాధ. నేను తప్పు చేశాను, చిన్నప్పటి నుంచే నేను చాలా తప్పులు చేశానండి, ఒకటి కాదో. ఏంటంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, భయభక్తుల్లో పెంచుతున్నాం అనుకున్నారు. నేను అక్క మనసు అర్థం చేసుకోలా. పక్కింటి ఆయనలా మా నాన్న ఎందుకు నన్ను దగ్గరికి తీయడు, ఎందుకు అమ్మ ముద్దు చేయదో, నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు వంట చేయించుద్దే, ఎందుకు నోట్లో పెట్టి అమ్మా నాన్న తినిపించరు, మమ్మల్ని దగ్గర పడుకోబెట్టుకోరు, సినిమాకు పంపరు, ట్రిప్పులకు పంపరు, పిక్నిక్కి పంపరు, అలా చేసిన వాళ్ళందరూ తప్పులు చేస్తారా అని ఆవేలో ఆలోచించాను తప్ప నేను తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదండి, నన్ను నమ్మండి, నాకు మీరు కావాలండి, నన్ను క్షమించండి, మా అక్కని నమ్మి నేను తప్పే చేశానండి, మా అక్కని మీరు క్షమించారు కదండి, ఇంకెప్పుడు మిమ్మల్ని బావా అని కూడా పిలవనండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేక చాలా టార్చర్ చేశానండి, నన్ను క్షమించరు అని ఏడిస్తే విహారీ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా ఆ పేపర్లు అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత అనురాధ లేచి బయలుదేరుతుంటే ఎక్కడికమ్మా అంది సుధా. అన్నాక మా ఇంటికి వెళ్తాను అత్తయ్య. అది కాదమ్మా, తగ్గాక వద్దత్తయ్య, నేను ఉన్నా పోయినా అక్కడే పోవాలి, నేను ఇప్పటికే చాలా టైం లేట్ చేసేసాను, ఆయన మనసు విరిచేశాను, ఆయన్ని నరకం పెట్టాను, నా జీవితాన్ని ఇంకా నేను నాశనం చేసుకోవాలనుకోవట్లేదు అని వెళ్ళి అనురాధ గుమ్మం ముందే కూర్చుంది. విహార్ లోపలికి రమ్మనమనలేదు. భోజనం తీసుకెళ్ళి ఈశ్వరమ్మ పెట్టిన తిన్నంది. వారం రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు గాలి తుఫాను ఉందో పోయిందో చూద్దామని విహారి తలుపు తీసి లేపి తీసుకొద్దామని కూడా బెడ్షీట్ కప్పబోతుంటే విహారి కాళ్ళ మీద పడిపోయి గట్టిగా విహారి కాళ్ళు పట్టుకొని నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, చివరికి చచ్చిన అది కూడా మెచ్యూరిటీ లేని శాడిస్ట్తనంతో చేసింది, అదంతా 4 గోడల మధ్య బంధించే మా అమ్మ నాన్న నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడగలేదు, అడగకుండా మీతో పెళ్ళి నిర్ణయించేశారు, దాంతోనే తప్పు చేసిందని దాన్ని క్షమించారుగా, నన్ను క్షమించవా ప్లీజ్ అని ఆ అబ్బాయి కాళ్ళ మీద పడిపోయింది. దాంతో 3 గంటల తర్వాత ఏమీ మాట్లాడలా. లేపి లోపలికి తీసుకొచ్చి స్నానం చేయించి భోజనం పెట్టాక 1 సంవత్సర కాలానికి అనురాధ నిజంగానే మారింది. ఆ తర్వాత విహారితో ఫ్రెండ్లీగా ఉండటం, మాట్లాడటం,
అదని ఇదని ఇక అలా అని ఇలా అని కబుర్లు చెప్పటం, అక్కకు సంబంధించిన ఏ జ్ఞాపకాలు లేకుండా అక్క సచ్చిందని మొత్తం తుడిసేసిందే. ఆ తర్వాత మెల్లగా ఇద్దరు క్లోజ్ అయ్యారు, శారీరకంగా కలిశారు. అప్పుడు విహాడికి ఎన్నో చెప్పింది అనురాధ. చిన్నప్పటి నుంచి అలా ఉండేదాన్నని ఇలా ఉండేదాన్నని, అమ్మా నాన్న అలా పెంచారు ఇలా పెంచారని. 1 సంవత్సర కాలం అయిన తర్వాత అత్తమామలు వచ్చి చూసి అమ్మ వీళ్ళు సెట్ అయ్యారని వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత విహాడి అనురాధ ఈ ప్రెగ్నెంట్ అయిందే, ఆ విషయం సీతకి రఘుపతికి చెప్పాలని వెంట పెట్టుకొని తీసుకెళ్తే, నువ్వు రా అల్లుడు, ఈ ఇంట్లోకి మా వాళ్ళు కాని వాళ్ళు రావటానికి వీల్లేదంటే ఇక చాలు మామయ్య, నాకు పడే శక్తి లేదు. మీ పెద్దమ్మాయి నా ఊపిరిని ఆల్మోస్ట్ ఆల్ తీసేస్తే మీ చిన్నమ్మాయి తీసే స్టేజ్కి తీసుకెళ్ళి నిలిపి తీసుకొచ్చిందే. అయినా మామయ్య తప్పు వాళ్ళది మాత్రమే ఉందంటారా, మీది లేదంటారా? చూడండి ఇప్పటికీ మీ పక్కింటి ఆయన ఎలా కూతురికి పిల్లలు పుట్టాక కూడా భోజనం తినిపిస్తున్నాడో. పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచాలి, క్రమశిక్షణగా పెంచాలి, కానీ వాళ్ళని పంజరాల్లో పెట్టి బంధించకూడదు. మీరు ఆ రోజున నిజంగా అలా ఉండకుండా ఒక ఫ్రెండ్లీగా ఉండుంటే స్వప్న చెప్పుండేదేమో అమర్ని ప్రేమించిన విషయం. అలా మీ అమ్మాయి కాలు జారాల్సిన అవసరం లేకుండా మీకు చెప్పే వాడిని పెళ్లి చేసుకునేదేమో. తప్పులు దైవాధీనాలు మావగారు. ఆ తర్వాత తన కర్మఫలం ఏంటనేది తనే అనుభవించి ఉండేది కదా. కానీ మీకు ప్రేమించింది కాబట్టి అతను నచ్చడు. నేను మీ అమ్మాయిని ఇష్టపడ్డా, మా అమ్మ నాన్నని తీసుకొచ్చి అడిగాను కాబట్టి, మాది మీ కులం కాకపోయినా మీకు నేను నచ్చటానికి కారణం నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నేను మంచోడిని, నాకు సంస్కారం ఉందనే. ప్రేమించుకునే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. మీ పెద్దమ్మాయి సెల్ఫిష్. చిన్నప్పటి నుంచి మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారనేదే మీరిద్దరూ గమనించలేకపోయారో. తనకు కావలసింది ఎలా ఏ దారిలో వెళ్ళైనా సరే, ఎంతకు దిగజారిపోయినా సరే దక్కించుకోవాలనుకునే తత్వం స్వప్నదే. ఇక అనురాధ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎందుకు దగ్గరికి తీయడు, అమ్మ నాకు ఇష్టం లేకపోయినా వంట ఎందుకు చేయించుద్ది, నా ఫ్రెండ్ చిన్న మ్యాగీ చేస్తుంటే వేలు కాలితేనే వాళ్ళమ్మ కాలేజీకి 4 రోజులు పంపదే, మా అమ్మ పసుపు పెట్టుకోమని చేయి తెగంగానే వెళ్ళు కాలేజీకి అని ఎందుకంటదే, మా అమ్మ ఇష్టం లేకపోయినా టైలరింగ్ ఎందుకు నేర్పుద్దే. మీకు విషయం తెలుసా అత్తయ్య, మీ చిన్నమ్మాయికి వంట రాదు. మీరు చెయ్యకపోతే కొడతారని భయం, మామయ్య గారు చదవకపోతే తిడతారనేది భయం. ఇష్టం లేకపోయినా బట్టి పట్టి వచ్చిన మార్కులే తప్ప మీ కూతుళ్ళకి వాళ్ళ ప్రజ్ఞతో తెచ్చుకున్నవి అయితే కాదు. మీ అమ్మాయికి పక్షుల విహంగంలో ఎగరాలని ఉంటుంది. మీ అమ్మాయికి ఆకాశంలో అలా ఎగరాలనేది మీ చిన్నమ్మాయి కోరిక. మీరు తన కాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నారనే. అందరూ అమ్మా నాన్నల్లా సినిమాలకి షికార్లకి తిప్పట్లేదని, రెస్టారెంట్లకి తిప్పట్లేదని, షాపింగులకి తీసుకెళ్ళట్లేదని, జీన్స్లు స్కర్ట్లు టీషర్ట్లు వేసుకొనివ్వట్లేదని, అలా చేసే వాళ్ళందరూ తప్పులు చేస్తారా అనేది మీ చిన్నమ్మాయి వర్షన. ఇక ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నప్పుడు మనం తీసుకునే దారి ఏంటి, మన పొగిడే వాళ్ళనే మనం మనవాళ్ళు అనుకుంటాం. మీ పెద్దమ్మాయి ఏటు మీ చిన్నమ్మాయిని చిన్నప్పటి నుంచి ఏమనేది కాదు కాబట్టి క్లోజ్ ఏర్పడిందే. అక్కంటే పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమ పైశాచికత్వంగా తయారైపోయిందే. ఆ తర్వాత అక్క కాలు కింద పెడితే అరిగిపోద్దేమోనని నాతో ఎన్ని చెప్పిందో తెలుసా. పెళ్ళైన తర్వాత మీ పెద్దమ్మాయి నా గురించి చెప్పినవన్నీ విని నా మీద పగ సాధించడం కోసం పెళ్లి మండపంలో నుంచి పెళ్లి కొడుకు చీకొట్టి వెళ్ళిపోయాడు. అంటే తను అతనికి కూడా అక్కర్లేదు. దానికి కారణం మా అమ్మ నాన్నలే, దానికి కారణం నా తలరాతే. కాబట్టి ఎవరో ఒకళ్ళ మీద ఆ కోపం పగ చూపించాలి. కారణం వాళ్ళ అక్క దొరికింది, నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను సాధించిందే. చూడండి మామగారు, ఒకళ్ళు సైకోలుగా ఒకళ్ళు శాడిస్టులుగా మీ కూతుళ్ళిద్దరూ తయారవటానికి కారణం మీరే. ఇకనైనా వాళ్ళని క్షమించండి. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. ఈ టైంలో మీ తోడు మీ అండ తనకి చాలా అవసరం. చూడండి అత్తయ్య, పిల్లల్ని మనం వాళ్ళ ఇష్టాలకి తగినట్టుగా పెంచితేనే వాళ్ళు సజావుగా పెరుగుతారో లేదో అనే గ్యారంటీ లేదో. నా విషయమే తీసుకోండి. మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, చిన్నప్పటి నుంచి నాకు మంచి చెడు చెప్పి పెంచబట్టే కదూ, ఆడవాళ్ళకి విలువివ్వాలని చెప్పబట్టే కదూ అప్పుడు స్వప్నని ఇప్పుడు అనురాధని అర్థం చేసుకొని మీ ముందు ఇలా నుంచున్నాను.
కొంతమంది పేరెంట్స్ ఓవర్ ఫ్రీడమ్ ఇస్తారు, అది తప్పు. కొంతమంది పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చారని పిల్లలు తప్పు చేస్తారు, అది తప్పు. కానీ పిల్లల్ని ఇలా పెంచడం కూడా తప్పే కదా మామగారు. నేనన్నదే మీరు తప్పుగా భావించకుండా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి అని విహారి అన్నాక విహారిని దగ్గరికి తీసుకున్నారు ఇద్దరు. అనురాధ తనే వెళ్ళి అమ్మా నాన్న కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించమని చిన్నప్పటి నుంచి తను పడ్డ బాధంతా అమ్మా నాన్నలు చెప్పుకొని వాళ్ళ ఒళ్ళో పడి ఏడ్చింది. ఆ తర్వాత అనురాధకి ఇటు పుట్టింటి సీమంతం, అత్తింటి సీమంతం, అమ్మా నాన్నలో అత్తామామల అండ, ప్రేమించే భర్త, విహారి ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది అనురాధ. ఇంకా అక్క జ్ఞాపకాలు ఏనాడో కొట్టుకెళ్ళిపోయినాయి. ఆ తర్వాత కమల పిల్లలు పుట్టారు. పిల్లలకి పేర్లు పెట్టుకొని అనురాధనే ఇక బిజినెస్ పెట్టుకుంటావా, లేదంటే పీజీ చేస్తావా, లేదంటే జాబుకు వెళతావా అని అడిగాడు విహారే. పిల్లల్ని ఒకళ్ళని సీతా రఘుపతి, ఒకళ్ళని సుధా మధుసూదన్ తీసుకెళ్ళిపోతే అనురాధకి ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టుకోవాలని ఉంది. టైలరింగ్ వచ్చు కాబట్టి, బొటిక్లో వర్క్ చేసింది కాబట్టి ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంది. విహారీ ఆ రోజు కూడా స్వప్నని ఇలాగే అడిగాడనే విషయం, స్వప్నే తనకి ఉద్యోగానికి వెళ్ళటానికి వీల్లేదని కొట్టి తిట్టాడనే విషయం అనురాధ బాగా అర్థం చేసుకుంది. స్వప్న రాసుకున్న డైరీలు, స్వప్న రాసుకున్న బుక్స్, ఆ తర్వాత అవన్నీ చదివి ఇంకా జ్ఞానోదయం అయింది అనురాధకే. ఇంటికి పెద్దల్లుడుగా వచ్చిన కొడుకు అయ్యాడని, ఆ తర్వాత తమ బిడ్డల జీవితాల్ని అతను పతనం చేయలేదని, తామే నీచురాలైన కూతురుని కన్నామని, చిన్న కూతురికి పట్టిన జాడ్యం వదిలిందని, పిల్లలనైనా సరైన మార్గంలో పెంచుకోవాలని, కొడుకుని ఇహనైనా అర్థం చేసుకోవాలని సుధా మధుసూదన్ ఇలా అనుకుంటూ మొత్తానికి వాళ్ళ జీవితాలు ఇలా గడిచిపోవటం మొదలైనాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.